అత్రి మహర్షి ఆశ్రమం నుంచి సీతారామ లక్ష్మణులు ఆ పుణ్యదంపతుల దీవెనలు అందుకొని దండకలో అడుగు పెట్టారు. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో అడుగు పెట్టడంతో అరణ్యకాండను ప్రారంభం చేశారు వాల్మీకి మహర్షి. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్షః తాపసాశ్రమమండలం. తపోభూమి దండకారణ్యం అంటే. అసలు అరణ్యకాండలో ఒక ప్రత్యేకత మనకు కనపడుతుంది. అరణ్యకాండ కథను పరిశీలిస్తే రాముడు అరణ్యంలో అడుగుపెట్టి ఒక రాక్షసుణ్ణి సంహరించడం, ఒక మహర్షిని కలుసుకోవడం, ఒక రాక్షసుణ్ణి సంహరించడం, ఒక మహర్షిని కలుసుకోవడం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నట్లుగా మహర్షులను కలుసుకుని వారి తపశ్శక్తిని స్వీకరించడం, లోకానికి రక్షణ కలిగించడం కోసం రాక్షసులను సంహరించడం అనే రెండు కార్యక్రమాలను ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కనే నిర్వహిస్తూ వస్తాడు. అరణ్యం అంటే అరణికి సంబంధించింది అరణ్యం, కేవలం అడవి అని మాత్రమే కాదు. మనం యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించినప్పుడు లోకంలో వంట చేయడానికి ఉపయోగించినట్టుగా అగ్గిపుల్ల గీసి నిప్పు ముట్టించడం జరగదు. అరణి మథన సంజాతమైన అగ్ని మాత్రమే యజ్ఞ ప్రక్రియలో వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అరణి అనే పేరుతో ఒక కొయ్య ముక్కను మధించి అందులో ఆ మధిస్తున్న సమయంలో అగ్ని సూక్తాన్ని పఠించడం ద్వారా అగ్ని దేవతను ఆవాహనం చేస్తారు. అందుకని అందుకు ఉపయోగించే ఆ పరికరానికి అరణి అని పేరు. అరణి మథన సంజాతమైన అగ్ని యజ్ఞం ద్వారా లోక కళ్యాణానికి కారణమవుతుంది. అరణి మథనం వంటి రాక్షస సంహార కార్యక్రమాన్ని నిర్వహించడానికి అరణ్యంలో అడుగుపెట్టిన రాముడు కూడా లోక కళ్యాణం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్నాడు. రాక్షసుల పట్ల ప్రత్యేకమైన ద్వేషం కానీ, మహర్షుల పట్ల ప్రత్యేకమైన అనురాగం కానీ పరమాత్మకు లేవు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నమే ద్వేష్యోస్తి న ప్రియ. నా ప్రేమకు పాత్రులైన వారు కానీ, ప్రత్యేకంగా నేను ద్వేషించదగిన వారు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు. నేను నమ్మిన ధర్మాన్ని అనుసరించిన వారు నా మనస్సుకు దగ్గరవుతున్నారు. ఆ ధర్మానికి విరుద్ధంగా ఉన్నవారు నా శిక్షకు అర్హులవుతున్నారు. వీరి పట్ల అనురాగం కానీ వారి పట్ల ద్వేషం కానీ లేదు. రెండు సందర్భాలలోనూ ఉన్నది కర్తవ్యం మాత్రమే. ఇది పరమాత్మ చెప్పిన మాట. అందువల్ల రామచంద్రమూర్తికి ప్రత్యేకించి రాక్షసుల మీద ఆగ్రహం లేదు, మహర్షుల మీద అనురాగమూ లేదు. కానీ మహర్షి మండలిని రక్షించడం వల్ల లోకక్షేమం కలుగుతుంది. ఈ లోకక్షేమానికి కారకులైన మహర్షులకు కష్టాన్ని కలిగిస్తున్న రాక్షసులను సంస్కరించడం సాధ్యం కానప్పుడు సంహరించడం అనివార్యం. అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వారికి 2-3 హెచ్చరికలు చేసి అయినా వారు దారిన పడకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం ఎటువంటిదో, దురాగతాలు చేస్తున్న వారిని శరీరాలను తొలగించడం కూడా అటువంటిదే. ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అతడు దురాగతాలు చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగాన్ని తొలగించడం జరుగుతుంది. శరీరాన్ని ఆధారం చేసుకుని దుర్మార్గం చేస్తున్నాడు కాబట్టి శరీరాలను తొలగించడం జరుగుతుంది. అందువల్ల రామచంద్రమూర్తి చేసిన ఈ కార్యక్రమం ధర్మ సంస్థాపన కార్యక్రమంలో భాగంగా ఉన్న కార్యక్రమం తప్ప రాక్షసుల మీద ప్రత్యేకించి ద్వేషంతో కూడి నిర్వహించే కార్యక్రమం మాత్రం కాదు. అయితే ఇంతకుముందు బాలకాండలో రామచంద్రమూర్తి యుద్ధం చేసిన యాగ రక్షణ కోసం
సుబాహుణ్ణి సంహరించిన, మారీచుణ్ణి సముద్రాల అవతల పడేట్టుగా కొట్టిన, అంతకుముందే తాటకను సంహరించిన, అవి యజ్ఞ రక్షణ కోసం సంబంధించిన చిన్న చిన్న యుద్ధాలు. కానీ అరణ్యకాండలో మహాసంగ్రామాలు ప్రారంభమవుతాయి. రామచంద్రమూర్తిలోని అగ్ని తేజస్సు ఎటువంటిదో, రామచంద్రమూర్తిలోని రుద్రాంశ ఎటువంటిదో ఈ అరణ్యకాండ నిరూపిస్తుంది. అందుకని అరణ్యకాండ ప్రారంభంలో వాల్మీకి మహర్షి అన్నారు, తేరిపార చూడడానికి వీలు లేనంత దివ్యమైన తేజస్సుతో రామచంద్రమూర్తి దండకలో అడుగు పెట్టాడు. విశ్వనాథ వారు అంటారు, భుజాన ధనుస్సు పెట్టుకున్నాడు. ఆ ధనుస్సు పైభాగం ఇలా పడగ విప్పిన పాము వలె ఉంది. కానీ అల్లెత్రాడు బిగించలేదు. అంటే యుద్ధం ఇప్పుడే చేయాలనే ఉద్దేశం లేదు, అవసరమైతే బిగించి యుద్ధం చేస్తాడు. అందుకని అల్లెత్రాడంతా కిందికి జారిపోతూ కనపడుతోంది, పాము తోకవలే. పడగ దీర్ఘముగను పరగించి పుచ్చంబుజార్చు భుజగ రాజ సహిత శైవమూర్తి ఎట్లు రామమూర్తి ప్రవేశించే అల్లెత్రాడు జార్చినట్టి వింట అంటారు. అంటే ఇక్కడి నుంచి రామచంద్రమూర్తిలో ఉన్న రుద్రాంశ కనపడుతుందన్నమాట. అందుకని అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఒక వరుసలో నడిచారు వారు. ముందు సీతమ్మ, సీత వెనకాల లక్ష్మణుడు, లక్ష్మణుడు వెనకాల రాముడు. ఇదేమిటండి, సీతకి రాముడికి మధ్యలో లక్ష్మణుడు ఏమిటి అంటే, సీతమ్మను ముందు నిలబెట్టి లక్ష్మణుడు వెనకాల సీతకు రక్షణగా ఉంటే, సీతాలక్ష్మణులు ఇద్దరికీ రక్షణగా రామచంద్రమూర్తి ఉన్నాడు. సీత ప్రకృతికి ప్రతీక. సంస్కృత భాషలో మంత్రశాస్త్రంలో ఉకారాన్ని ప్రకృతి సంకేతంగా తెలియజేస్తారు. అందువల్ల సీత ముందున్నదంటే ఉకారం ముందున్నదన్నమాట. లక్ష్మణుడు జీవుడికి సంకేతం, అది మకారం. శ్రీరామచంద్రమూర్తి వైష్ణవ తేజస్సు, అక్షరాణం అకారోస్మి, అది అకారం. ఉకార మకార అకారాలు కలిస్తే ఉమా అవుతుంది. అంటే పరమేశ్వర సంబంధమైన దివ్య తేజస్సు ముగ్గురి రూపాలను ధరించి జరగవలసిన కథ జరపడానికి దండకలో అడుగు పెడుతోంది అన్నమాట. వాల్మీకి మహర్షి ఏది చెప్పినా సంకేత రూపంలో సూచనప్రాయంగా చెబుతారు, కానీ వాచ్యంగా తెలియచేయరు. అది వాల్మీకి రచనా విధానంలోని ప్రత్యేకత. కావ్య శైలిలో రామాయణ మహాకావ్యం రచించిన కారణం చేత, ఆ ఇతిహాసాన్ని కావ్యేతిహాసంగా రచన చేసిన కారణం చేత వాల్మీకి రచనా విధానం అలా ఉంటుంది. అలా దండకలో అడుగు పెట్టారు. దండకారణ్యంలో అడుగు పెట్టగానే మహర్షులందరూ ఎదురు వచ్చి స్వాగతం చెప్పారు. వాళ్ళందరికీ తెలుసు, తండ్రికిచ్చిన మాట కోసం రామచంద్రమూర్తి అరణ్యాలకు బయలుదేరాడని, మధ్యలో చిత్రకూటంలో ఆగాడని, ఇహనో ఇప్పుడో దండకారణ్యంలో అడుగు పెడతాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రామచంద్రమూర్తి రాగానే స్వాగత సత్కారాలు చేశారు, సాగిలపడి మొక్కారు. రామచంద్రమూర్తికి కావలసిన సత్కారాలన్నీ చేసి ప్రశాంతంగా రాముడు కూర్చున్న తర్వాత చుట్టూ చేరి, ఈ అరణ్య ప్రాంతంలో, ఆశ్రమ ప్రాంతాలలో రక్షణ కరువైన మహర్షుల బాధలు రామచంద్రమూర్తికి విన్నవించుకున్నారు. రాక్షసులు అతి తీవ్రమైన బాధ కలిగిస్తున్నారు, మహర్షులను భక్షిస్తున్నారు, మహర్షులకు ఏ విధమైన మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చాలా దారుణమైన వాతావరణం కనపడుతున్నది. ఏ ధర్మాన్ని నమ్మి మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాలని అనుకుంటున్నారో, తపస్సులు చేయాలని భావిస్తున్నారో, ఆ తపస్సులకు యజ్ఞయాగాది క్రతువులకు ఆటంకం కలిగించడంతో పాటు మహర్షుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితిని రాక్షసులు కల్పిస్తున్నారు. రామచంద్ర, ఎప్పుడెప్పుడు నువ్వు దండకారణ్యానికి వస్తావా? ఎప్పుడెప్పుడు మాకు ఈ రాక్షస భయం వదిలిపోతుందా, రక్షణ కలుగుతుందా అని మేము ఎదురు చూస్తున్నామయ్యా. ఎందుకు అంటే, మేము తపస్సు చేస్తున్నాం ఎంతో కొంత. మా తపశ్శక్తితో ఆగ్రహించి ఆ రాక్షసులను తుదముట్టించడానికి అవకాశం లేకపోలేదు. కానీ తపస్సు నిర్వహిస్తున్న సమయంలో కానీ,
యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలో కానీ ఆగ్రహాన్ని ప్రకటించడం సంప్రదాయ విరుద్ధం కాబట్టి, ధర్మ విరుద్ధం కాబట్టి మేము రాక్షసులపై ఆగ్రహాన్ని ప్రకటించగలిగే అవకాశం మాకు లేదు. అందుకని మేము దండన మానుకున్న వాళ్ళం అయిపోయాం, క్రోధాన్ని జయించిన వాళ్ళం అయ్యాం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళం అయ్యాం. అందువల్ల మమ్మల్ని మేము రక్షించుకోలేం, మమ్మల్ని నీవు రక్షించాలి సుమా. న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియ రక్షితవ్యా త్వయా శశ్వత్. ఎప్పుడూ మాకు రక్షకుడు నువ్వే, నువ్వు రక్షించవలసిందే. ఎలాగో తెలుసా? గర్భభూతాస్తపోధన. తల్లి తన కడుపులో ఉన్న బిడ్డను ఎలా రక్షిస్తుందో మా అందరికీ రక్షకుడవు నీవేనయ్యా. అంటే నీవు తల్లి వంటి వాడివి, మేమందరం నీ గర్భంలో ఉన్న బిడ్డల్లాంటి వాళ్ళం. పుట్టిన తర్వాత బిడ్డకు రక్షణ కల్పించడం కాదు, కడుపున పడినప్పటి నుంచి తల్లి ఆ లోపలున్న బిడ్డను అపారంగా ప్రేమించి బిడ్డ శ్రేయస్సుకు కావలసినవి అన్నీ అమర్చి రక్షణ కలిగిస్తుంది. అందువల్ల తల్లి వంటి వాడివి నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డల్లాంటి వాళ్ళం మేము. కాబట్టి రామచంద్ర, మాకు నీవు రక్షణ కల్పించవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం స్వామి అని వాళ్ళంతా రాముడికి తమ అభిప్రాయం తెలియచేశారు. రాముడు అన్నాడు, మీరు చెప్పిన మాట న్యాయసమ్మతమైన మాట, కానీ మీరు నిన్ను ప్రార్థిస్తున్నామనే మాట నాకు కష్టంగా ఉంది. మీరు ప్రార్థించవలసిన వారు కారు, ఆజ్ఞాపించవలసిన వారు. ఈ దేశ పరిపాలకుడైన దశరథ మహారాజు గారి కుమారుడుగా ప్రస్తుతం పరిపాలిస్తున్న భరతుడి తరఫున ప్రతినిధిగా ఈ దేశానికి సమీపంలో ఉన్న అరణ్య ప్రాంతాలలో సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి వీలుగా దైనందిన కార్యక్రమాలను ధార్మికంగా నిర్వహిస్తున్న వారికి రక్షణ కల్పించడం అంటే ధర్మానికి రక్షణ కల్పించడం. ధర్మానికి రక్షణ కల్పించడం ప్రభువు యొక్క బాధ్యత. ప్రభువు యొక్క బాధ్యతను పౌరులు ఎవరైనా సరే ఆజ్ఞాపించాలి తప్ప ప్రార్థించవలసిన అవసరం లేదు. నిరంకుశ రాజరికం ఉన్న రోజుల్లో రాముడు అన్న మాట అది. మరి ప్రజాస్వామ్యం ఉన్న రోజుల్లో ప్రజానాయకులు ఏమనాలి, ఎలా ఆలోచించాలి? ప్రజలు మమ్మల్ని ఆజ్ఞాపించాలి తప్ప ప్రజలు మమ్మల్ని అభ్యర్థించవలసిన అవసరం లేదు అనే మాట రామచంద్రమూర్తి అంటున్నాడు. కాబట్టి మీ అందరూ ఆజ్ఞాపించాలి. బహుశా దైవికమైన ఈ నిర్ణయం కారణంగానేమో మా తండ్రి గారు నన్ను కైకమ్మ వరాల వంకతో ఈ అరణ్యానికి పంపించారు. ఇది దైవ నిర్ణయంలో భాగం అయి ఉంటుంది కనుక నేను తప్పకుండా మీకు రక్షణ కలిగించే నా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తాను, మీరు ప్రశాంతంగా నిశ్చింతగా ఉండండి అని వారికి ఓ మాట చెప్పాడు. ముందుకు సాగాడు. సీతారామలక్ష్మణులు వెళుతూ ఉంటే మహర్షుల్ని కలుసుకున్నారు. వెంటనే ఒక రాక్షసుడు, మొట్టమొదటి రాక్షసుడు విరాధుడు అనే రాక్షసుడు వచ్చాడు. వాడి చేతికి పెద్ద ఈటె ఉంది. ఆ ఈటెకి నెత్తురు ఓడుతున్న జంతువులు, ఏనుగులు, కుందేళ్ళు, భల్లూకాలు అంటే ఏవి దొరికితే వాటిని ఈటతో గుచ్చి భుజాన వేసుకున్నాడు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటాడు వాడు. చాలా వికృతాకారంతో ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు, పెద్ద పర్వతాకారంగా ఉన్నాడు. వాడు ఎదురొచ్చాడు. వచ్చి తను తానే పరిచయం చేసుకున్నాడు. అహం విరాధో నామ రాక్షస వనమిదం దుర్గం చరామి సాయుధో నిత్యం. ఈ అరణ్య ప్రాంతంలో విరాధుడనే పేరు కలిగిన రాక్షసుడినైన నేను ఆయుధాలు ధరించి నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ నిరంతరం సంచరిస్తూ ఉంటాను సుమా. ఎందుకో తెలుసా? ఋషి మాంసాని భక్షయన్. ఋషుల మాంసాలు ఆరగించడమే కార్యక్రమంగా నేను అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు కనపడ్డారు. 2 మగవాళ్ళు, మీతో పాటు ఒక మహిళామణి కనపడింది. నాకేమనిపిస్తోందంటే ఈమెను నా భార్యగా చేసుకోవాలని అనిపిస్తోంది. ఇయం నారీ వరారోహ మమ భార్యా భవిష్యతి యువయో పాపయోశ్చాహం
పాస్యామి రుధిరం మృధే. ఈమెను నేను భార్యగా స్వీకరిస్తాను. మీ ఇద్దరు పాపాత్ములైన మీ ఇద్దరిని సంహరించి మీ రక్తం తాగుతాను. ఈ పని నేను చేయడానికే వచ్చాను అన్నాడు. అని ఈ మాట అంటూనే సీతమ్మను అలా పట్టుకుని పరిగెత్తడం ప్రారంభించాడు. అతడి చేతుల్లో చిక్కుకుపోయింది సీతమ్మ. రామచంద్రమూర్తి క్షణకాలం పాటు కలవరపడ్డాడు. అనుకోని ఈ సంఘటన ఏమిటి తమ్ముడు అన్నాడు. పక్కనున్న లక్ష్మణుడు, అన్నయ్య, అరణ్య ప్రాంతంలో ఇలాంటివి సహజమే కదా, అందువల్ల దిగ్భ్రాంతిని వీడి మనం కర్తవ్యాన్ని పాటించాలి అని వాళ్ళిద్దరూ విరాధుడు వెంటపడ్డారు. విరాధుడు ఆ రామలక్ష్మణులిద్దరినీ పట్టుకుని చెరక భుజం మీద ఎక్కించుకుని పారిపోతున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి కలిగించాడు. లక్ష్మణుడు, ఇదేమిటన్నయ్య, మనం ఇది ఊహించలేదు, ఇలా జరుగుతోంది, ఎక్కడికి వెళుతున్నాడు, వీడు ఏం చేస్తాడు అని. రాముడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, ఏం లేదులే తమ్ముడు, మనం ఈ అరణ్యంలో ముందుకు వెళ్ళాలి కదా, అరణ్యపు దారులు మనకు తెలియవు, వీడికి బాగా తెలుసు, వాడే దారి చూపించి మనని తీసుకెళ్తున్నాడు, మనం వెళ్ళవలసిన చోటికి, ఇది మనకి సౌకర్యమే. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మలచుకోవడం అన్నది సాధనలో ఒక ముఖ్యమైన లక్షణం. బాధ్యత కలిగిన వ్యవసాయదారుడు తన పొలంలో పని చేసుకుంటూ ఉంటే కాళ్లకు ఒక ముళ్ళకంప తగిలితే దాన్ని తన చేనుకు కంచెగా నాటుకుని ఆనందిస్తాడు తప్ప, అయ్యో కాలికి ముళ్ళకంప గుచ్చుకున్నదే అని బాధపడడం. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మలచుకోవడం సాధనలో మొట్టమొదటి లక్షణం. సాధన అంటే దైనందిన జీవితంలో వచ్చే సన్నివేశాలను ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా నిర్వహించాలో, దైవం మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, చెక్కుచెదరని విశ్వాసంతో, అకుంఠితమైన నమ్మకంతో దైవ ఆరాధన మానవుడు సాగిస్తున్నప్పుడు సాధనలో ప్రతికూలత అనేది ఉండదు. అందుకని రాముడు ఆ మాట అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతన్ని సంహరించే ప్రయత్నం చేశారు రామలక్ష్మణులు. సీతమ్మను కిందకి దింపాడు విరాధుడు. రామలక్ష్మణులకి విరాధుడికి చాలా తీవ్రమైన యుద్ధం జరిగింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విరాధుడిని సంహరించడం వీళ్లకు సాధ్యం కాలేదు. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఆలోచించి, ఇతడు మామూలుగా చచ్చేవాడు కాదు, వీడిని గొయ్యి తీసి భూమిలో పాతి పెట్టాలి జీవించి ఉండగానే, అప్పుడు మాత్రమే వీడికి మరణం అని నిర్ణయం చేశారు. వాడిని ఒక దెబ్బ కొట్టారు, గొయ్యి తీసి అందులో పాతి పెట్టడానికి కావలసిన ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు వీళ్లతో యుద్ధం చేసిన విరాధుడు రాముడికి లక్ష్మణుడికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభించాడు. నేను తుంబురుడు అనే పేరు కలిగిన ఒక గంధర్వుణ్ణి. బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి బదులుగా రంభ మీద వ్యామోహంతో నిరంతరం రంభ చుట్టూ తిరుగుతూ నాకు అప్పగించిన పనులు చేయడం మానివేస్తే మా యజమాని అయిన కుబేరుడు ఆగ్రహించి నన్ను రాక్షసుడి వైపొమ్మని శపించాడు. నేను ఆయన పాదాలంటే ప్రార్థించాను. ప్రార్థిస్తే సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో అడుగుపెట్టినప్పుడు నువ్వు ఎదుర్కో, రామ లక్ష్మణుల చేతిలో నీ మరణం సంభవిస్తుంది, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని వారు సెలవిచ్చారు. రాక్షస జన్మ వదిలించి మళ్ళీ నేను యథాస్థితిని పొందడానికి సహకరిస్తున్న మీకు కృతజ్ఞతలు, నన్ను తప్పకుండా ఈ గోతిలో పూడ్చిపెట్టండి అని వాడు చెప్పాడు. ఆ తుంబురుడు శాప విమోచనం పొంది ఆనందంగా రామలక్ష్మణులకు కృతజ్ఞత చెప్పి, సీతమ్మ నాకు తల్లి వంటిది, రాక్షస జన్మ ఎత్తిన కారణంగా తల్లిలాంటి సీత పట్ల నేను అపచారం చేశాను అనే ఆవేదనను కూడా వ్యక్తం చేశాడు. సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి ముందుకు కదిలి ఆ ప్రాంతంలో ఉన్న శరభంగ మహర్షి ఆశ్రమం వైపుగా బయలుదేరారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ శరభంగ మహర్షి ఒక రకంగా ఆ ప్రాంతంలో ఉన్న మహర్షులందరికీ పెద్దవాడు. అక్కడున్న మహర్షులందరూ శరభంగ మహర్షి ఆశ్రమంలో ఎప్పుడు ఉండి ఆయన చుట్టూ ఉంటారన్నమాట. మహర్షులకు నాయకుడు ఒక రకంగా. వానరులకు నాయకుడు సుగ్రీవుడైతే, రాక్షసులకు నాయకుడు భవిష్యత్తులో విభీషణుడైతే, మహర్షులందరికీ నాయకుడు శరభంగ మహర్షి.
ఈ శరభంగ మహర్షి దగ్గర మహర్షులందరూ సమావేశమై రాముడు అరణ్యాలకు వస్తాడు కదా, రాగానే ఇక్కడున్న సమస్యలన్నీ నివేదించాలి. ముఖ్యంగా విరాధుడి వల్ల ఈ ఆశ్రమ ప్రాంతాలలో ఉన్న బెడదను రామచంద్రమూర్తికి నివేదించి రక్షణ కలిగించమని మనం ప్రాధేయపడాలి అని వాళ్ళంతా సమావేశమై ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు ఇంకా ఆ విన్నపం రామచంద్రమూర్తికి అందించక ముందే విరాధ రాక్షసుణ్ణి సంహరించి ఆ తరువాత శరభంగ మహర్షి దగ్గరకు వెళ్ళాడు రామచంద్రమూర్తి. వాల్మీకి మహర్షి అంటారు, విరాధ రాక్షసం హత్వా విరాధ రాక్షసం హత్వా శరభంగం దదర్శః. విరాధ రాక్షసుణ్ణి సంహరించిన తర్వాతే శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి శరభంగ మహర్షిని దర్శించాడు కదా రాముడు. అంటే ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం. శరభంగ మహర్షి ఆశ్రమంలో ఏది సమస్య ఉందో ఆ సమస్య తీర్చి తర్వాత శరభంగాదుల్ని కలుసుకున్నాడు రామచంద్రమూర్తి. ప్రజల సమస్యలేవో తెలుసుకుని ఆ ప్రజల సమస్యలన్నీ తీర్చి తరువాత ప్రజల్ని కలుసుకునేవాడు నిజమైన నాయకుడు. సమస్యలు అలాగే ఉంచి మళ్ళీ మళ్ళీ ఓట్లు అడిగేవాడు బిచ్చగాడు. రామచంద్రమూర్తి యథార్థమైన నాయకుడు తప్ప మరొక్కటి కానే కాదు. కాబట్టి ఆయన ముందు శరభంగ మహర్షి ఆశ్రమానికి ఉన్న ఇబ్బంది ఏమిటో దాన్ని పరిష్కరించి ఆ తర్వాత శరభంగ మహర్షిని కలుసుకున్నాడు. అందుకని వాల్మీకి మహర్షి ఇది చాలా ఆశ్చర్యకరమైంది అని దదర్శః అన్నారు. ఆ శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళుతుంటే ఆకాశంలో దేవేంద్రుడికి సంబంధించిన దివ్యమైన ఒక రథం కనపడింది. ఆ దివ్యమైన రథాన్ని నడిపే గుర్రాలు కనపడ్డాయి. ఆ రథాన్ని చూశాడు రామచంద్రమూర్తి. తమ్ముడికి చెప్పాడు, తమ్ముడు అది దేవేంద్రుడి యొక్క దివ్యమైన రథం సుమా. దేవేంద్రుడు వస్తున్నాడు శరభంగ మహర్షి ఆశ్రమానికి. వీళ్ళు కాలినడకన వెళుతున్నారు, ఆయన ఆకాశ మార్గంలో వస్తున్నాడు దేవేంద్రుడు. అందుకని రామచంద్రమూర్తి కంటే ముందే దేవేంద్రుడు అక్కడికి చేరాడు. తీరా రాముడు నడుచుకుంటూ వెళ్ళి శరభంగ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళబోతూ ఉండగా దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇంద్రుడు అన్నాడు, ఇహోపయాత్యసౌ రామో యావన్మాం నాభిభాషతే. మహర్షి, రాముడు ఇటువైపే వస్తున్నాడు. ఇప్పుడు నేను రాముణ్ణి కలుసుకోవడం కానీ రాముడితో సంభాషించడం కానీ నాకు అనుమతి ఉన్న విషయం కాదు. శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించి ఏ మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం భూమిపైకి వచ్చాడో ఆ కార్యక్రమం నిర్వహించడం అయిన తరువాత మాత్రమే నేను రాముణ్ణి కలుసుకుని మాట్లాడవలసి ఉన్నది తప్ప ఇప్పుడు కలుసుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల నీతో మళ్ళీ తర్వాత మాట్లాడతాను, ప్రస్తుతం నేను వెళ్ళిపోతాను, రాముడి ఇక్కడికి వచ్చేలోపే అన్నాడు. హోమ విధులు నిర్వహిస్తున్న శరభంగ మహర్షి ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు. వచ్చిన సీతారామ లక్ష్మణులకు శరభంగ మహర్షి ప్రేమతో స్వాగతం చెప్పి, మీరు ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. రాముడు అన్నాడు, ఇంతకుముందు ఒక దివ్యలోకాలకు చెందిన మహానుభావుడు ఎవరో మీతో మాట్లాడి వెళ్ళారు, ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, ఏమిటి అన్నాడు. శరభంగ మహర్షి చెప్పాడు, ఆయన దేవేంద్రుడు. నేను చేసిన అపారమైన తపస్సుకు సంతృప్తి చెందిన దేవేంద్రుడు నాకు దివ్యలోకాలు ప్రసాదించాలనే అభిప్రాయంతో వచ్చాడు. కానీ నేనే రాముడు వస్తున్నాడు కదా, రామచంద్రమూర్తిని దర్శించి ఆ తరువాత దివ్యలోకాలు స్వీకరిస్తాను. దివ్యలోకాలలో కలిగే ఆనందం కన్నా రామచంద్రమూర్తి దర్శనంలో కలిగే ఆనందం మరింత విశేషమైంది. కాబట్టి రాముణ్ణి చూసిన తర్వాత వస్తానని చెప్పి నేనే దేవేంద్రుని పంపించానయ్యా. నీ దర్శనం తర్వాతే నేను సత్యలోకానికి వెళతాను అని చెప్పి దేవేంద్రుడిని పంపించాను నేను. అందుకని ఆ దేవేంద్రుడు వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. నేను నా తపశ్శక్తితో ఎన్నెన్నో దివ్యలోకాలు సంపాదించుకున్నాను. నా తపస్సు యొక్క ప్రభావం కారణంగా ఎన్నో దివ్యలోకాలు నా అధీనంలో ఉన్నాయి. నీకేమైనా కానుక ఇవ్వాలి అని నా కోరికగా ఉంది, ఆ దివ్యలోకాలు నీకు సమర్పిస్తాను, తీసుకుంటావా అని అడిగాడు శరభంగ మహర్షి. ఎందుకంటే నువ్వు అతిథివి కదా, మా ఆశ్రమానికి వచ్చావు, అతిథికి సత్కారం చేయాలి, అందువల్ల నీకేమైనా కానుక ఇవ్వాలి. తపస్సు చేసేవాడిని తప్ప నా దగ్గర ఏం కానుకలు ఉంటాయి. అందుకని తపస్సు ఫలితంగా నేను సంపాదించిన దివ్యలోకాలు నీకు అందిస్తాను, స్వీకరించు అన్నాడు. రాముడు అన్నాడు చిరునవ్వు నవ్వి, మహర్షి, ఆ దివ్యలోకాలేవో నీవు ఇవ్వవలసిన పని లేకుండా నేను సంపాదించుకోగలను. అహమేవ ఆహరిష్యామి సర్వలోకాన్ మహామునే. అయితే
నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే, ఆవాసం తు అహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే. ఈ అరణ్యంలో నేను, నా తమ్ముడు, మా సీత ఉండడానికి యోగ్యమైన ప్రదేశాన్ని మీరు సూచన చేసి మాకు అనుగ్రహించండి అంటే శరభంగ మహర్షి చాలా సంతోషించి, ఇక్కడికి సమీపంలో సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం ఉన్నది, ఆ సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి వెళ్ళండి. రమణీయే వనోద్దేశే సతే వాసం విధాస్యతి. పరమ ప్రశాంతమైన ప్రకృతి రామణీయకంతో కూడిన ఒక అద్భుతమైన మహత్తరమైన ఆశ్రమంలో ఆ సుతీక్ష్ణ మహాముని ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఆ మహర్షిని కలుసుకోండి. మీకు నివాస యోగ్యమైన ప్రదేశాన్ని సుతీక్ష్ణ మహాముని తెలియచేస్తారు అని శరభంగ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పాడు. చెప్పి, ఇప్పుడే వెళ్ళకండి, ఒక్క క్షణం ఆగండి రామచంద్ర, నీ ఎదుట నేను అగ్నిలో ప్రవేశించి బ్రహ్మలోకానికి చేరుకోవడానికి కావలసిన ప్రయత్నం చేస్తాను. అది నీ సన్నిధిలో జరగడం నాకు చాలా సంతోషం. కాబట్టి అది అయిన తరువాత, నేను అగ్నిలో ప్రవేశించి అగ్నిహోత్రుడిని ఆశ్రయించి బ్రహ్మలోకానికి చేరిన తరువాత నువ్వు సుతీక్ష మహాముని ఆశ్రమానికి వెళ్దువు కానీ ఆగమన్నాడు. రాముడు చూస్తుండగానే అగ్నిని రగిల్చుకుని ఆ అగ్నిలో ప్రవేశించాడు శరభంగ మహర్షి. దివ్యమైన తేజస్సుతో బ్రహ్మలోకాలకు చేరిపోయాడు. రామచంద్రమూర్తి సీతా లక్ష్మణులతో కలిసి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి చేరగానే మహర్షులందరూ స్వాగతం చెప్పారు. ఎప్పుడు మహర్షులు కనిపించినా వాళ్ళు అడిగేది ఒకటే, ఈ రాక్షసుల వల్ల మేము బాధలు పడుతున్నాం, రక్షించు అని. ఒక్క దవడకు రాని మా బక్క ఓడలులకు మొగమువా చెదరు పాలసులసురులు. వాళ్ళు ఎంత మూర్ఖులంటే, ఉపవాసాలు చేసి, వ్రతాలు చేసి, తపస్సులు చేసి, యజ్ఞయాగాదులు చేసి మేము బక్క చిక్కిపోయి ఉన్నాం. మేమేం కండపుష్టి గల వాళ్ళమా? కానీ మమ్మల్ని ఆహారంగా స్వీకరించడం అపారమైన ఇష్టం వాళ్ళకి. అదేమిటో మా మహర్షులకు రక్షణ లేకుండా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాం రామచంద్ర, మాకు రక్షణ కలిగించు అంటే, రామచంద్రమూర్తి మీకు రక్షణ కలిగించడం నా బాధ్యత. తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్ఛామి రాక్షసాన్. నేను వాగ్దానం చేస్తున్నాను, మహర్షి మండలికి కష్టాన్ని కలిగించే రాక్షసులందరినీ సంహారం చేసి ఈ దండకారణ్య ప్రాంతంలో ఆశ్రమాలలో జీవించే మహర్షులందరికీ పరిపూర్ణమైన రక్షణ కలిగిస్తాను. అందుకోసమే నేను దండకలో అడుగుపెట్టాను. కాబట్టి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఇది వాగ్దానము, మీకు అభయమిస్తున్నాను అన్నాడు. సీత లక్ష్మణులతో కలిసి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి చేరి అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుంచి సుతీక్ష్ణ మహాముని దగ్గర సెలవు తీసుకుని 10 సంవత్సరాలు దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఒక్కొక్క మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళు, ఒక్కొక్క మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళు, ఒక చోట నెల, ఒక చోట 15 రోజులు, ఒక చోట 2 నెలలు, ఒక చోట 3 నెలలు, ఇలా 10 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 10 సంవత్సరాల కాలంలో రాక్షస సంహారం లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో అందరు మహర్షులని కలుసుకోవడం మాత్రమే ఉన్నది. మనకు శ్రీమద్ రామాయణానికి మహాభారతానికి ఒక చక్కని పోలిక కనపడుతుంది. అరణ్యవాసం చేసే సమయంలో దశరథ మహారాజు ధర్మరాజు కూడా ఎందరో మహర్షుల్ని కలుసుకున్నాడు భారతంలో. అయితే రాముడికి ధర్మరాజుకి చిన్న వ్యత్యాసం ఉంది. రాముడు తానే మహర్షులందరి ఆశ్రమాలకు వెళ్ళాడు. కానీ ధర్మరాజు ఇంకో మెట్టు పైన ఉన్నాడా అన్నట్టుగా ధర్మరాజు ఎక్కడుంటే అక్కడికే మహర్షులందరూ వచ్చారు. వచ్చి ఎన్నో విశేషాలు ధర్మరాజుకు తెలియజేశారు. ధర్మ సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి ఎన్నెన్నో విశేషాలు. అవన్నీ చక్కగా 2 చెవులతో శ్రద్ధగా విని అరణ్యవాసం చివరిలో యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేశాడు. పాఠం నేర్చుకున్నాడు కదా. అది ధర్మరాజు యొక్క ప్రత్యేకత. ఇక్కడ రాముడు కూడా మహర్షులందరినీ కలుసుకున్నాడు. ఒక్కొక్క మహర్షి దగ్గర నుంచి వారి తపశ్శక్తిని వారి కానుకగా స్వీకరించాడు. మహర్షులకు ఈ వాగ్దానం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ముందుకు సాగుతున్నారు. 4 అడుగులు వేసిన తర్వాత సీత నెమ్మదిగా సంభాషణ ప్రారంభించింది భర్తతో. స్వామి, మీరు మహర్షులకు చేసిన వాగ్దానం విన్నాను నేను. మహర్షులు కోరినంత మాత్రానే రక్షణ కల్పించాలనే అభిప్రాయంతో మీరు
రాక్షస సంహారం సాగిస్తానని మీరు వాగ్దానం చేశారు, వారికి అభయం ఇచ్చారు. ఇప్పటి వరకు రాక్షసులు ప్రత్యేకంగా మన మీద దాడి చేసింది లేదు, విరాధుడు ఏదో వచ్చాడు తప్ప. మనకి రాక్షసులకి ప్రత్యక్షంగా వైరం లేదు. కానీ మీరు చేసిన ఈ వాగ్దానం కారణంగా మీరే రాక్షసులతో కయ్యానికి కాలు దువ్వడానికి కావలసిన ప్రయత్నం ప్రారంభించినట్లు అవుతోంది అని నాకు అనిపిస్తోంది. లోకంలో 3 రకాలైన భయంకరమైన వ్యసనాలు ఉన్నాయి. త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత. కోరికలను పెంచి మానవుణ్ణి కష్టాల పాలు చేసే భయంకరమైన వ్యసనాలు 3 ఉన్నాయి స్వామి. మొదటిది మిథ్యావాక్యం పరమకం. మొట్టమొదటిది అసత్యం పలకడం. అయిన దానికి కాని దానికి అసత్యాలు పలికి తన ఉన్నతిని ఎక్కువగా చెప్పుకోవడం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, ఈ అసత్యం పలకడం అనేది అతి భయంకరమైన ఒక వ్యసనం. ఇది చాలామంది మానవుల్లో కనపడుతూ ఉంటుంది. దానికంటే భయంకరమైనవి, తీవ్రమైనవి మిగతా 2. తస్మాత్ గురుతరా ఉభౌ. ఏమిటవి అంటే పరదారాభిగమనం, పరస్త్రీల పట్ల వ్యామోహం. అసత్య వాక్కు కంటే కూడా చాలా ప్రమాదకరమైన లక్షణం. వినా వైరం చ రౌద్రత, దానికంటే ప్రమాదకరమైంది ఆ 3వది. అదేమిటి అంటే ప్రత్యేకమైన శత్రుత్వం లేకుండా ఇతరులతో విరోధాన్ని కొని తెచ్చుకోవడం. ఇలాంటి 3 రకాలైన వ్యసనాలున్నాయని లోకం చెబుతోంది. మీరు మహానుభావులు ఏనాడు అసత్యం పలకరు. మీ నోట సత్యవాక్కు తప్ప మరొక్కటి రాదు. అలాగే పరస్త్రీలను ఏ విధంగానూ కూడని దృష్టితో చూచే లక్షణం మీకు లేదు. కాబట్టి మొదటి 2 వ్యసనాల జోలికి మీరు వెళ్ళరు. ఆ వ్యసనాలు మీ దరిదాపుల్లో కూడా రావు. కానీ 3వది ఉందే, తృతీయం తదిదం రౌద్రం పరప్రాణాభిహింసనం నిర్వైరం క్రియతే మోహాత్ తచ్యతే సముపస్థితం. పనిగట్టుకుని ఇంతవరకు వైరం లేకపోయినా విరోధాన్ని కొని తెచ్చుకుని వారితో యుద్ధానికి సిద్ధపడ్డం అన్న 3వ వ్యసనం ఉందే, ఇది మీకు ఉంది అని మీరు చేసిన వాగ్దానం వల్ల అర్థమైంది. ఇది మనకు ప్రమాదం కాదా? అరణ్యానికి వచ్చాం, వనవాసం చేస్తున్నారు, పైగా తాపస వృత్తిని పాటిస్తూ మీరు వనవాసం చేస్తున్నారు. క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తపఃక్వచ. మీరు ఆయుధాలు ధరించడం ఎక్కడా, వనవాసం చేయడం ఎక్కడ? ఈ రెండింటికి పోలికుందా? వనవాసం చేసేవారికి ఆయుధాలతో పని ఏమిటండి? క్వచ క్షాత్రం తపఃక్వచ. క్షత్రియ ధర్మం వేరు, తపస్సు చేసే ధర్మం వేరు. తాపస వృత్తిని పాటించి అరణ్యాల్లో ఉండాలని వచ్చిన మీరు అసలు మీ వెంట ఆయుధాలు తెచ్చుకోవడమే పెద్ద పొరపాటు. ఎప్పుడైతే ఆయుధం చేతిలో ఉందో దాన్ని ఏదో రకంగా వినియోగించాలని అనిపిస్తుంది. అందువల్ల ఆయుధాలతో అరణ్యానికి రావడం వల్ల మీకు ఈ ఆలోచన కలిగింది అని అనిపిస్తున్నది. వనవాసం చేస్తున్న మీరు తపో విధులు పాటించడం మాత్రమే సమంజసం, కానీ ఇలా కయ్యాలకు కాలు దువ్వడం న్యాయం కాదు సుమా. మీ పట్ల ఉన్న ప్రేమ వల్ల, మీతో ఉన్న చనువు వల్ల మనకు క్షేమంకరం కాని ఒక ప్రతిజ్ఞ మీరు చేస్తే నా మనస్సుకు కష్టం కలిగి, మనస్సులో ఉన్నది దాచుకునే స్వభావం లేకపోవడం వల్ల మీతో చనువుగా మనసు విప్పి మాట్లాడాను అన్నది సీతమ్మ. రాముడు అన్నాడు, ఎంత ప్రేమ లేకపోతే నిండు మనస్సుతో నీ మనస్సులో ఉన్న భావాన్ని ఇలా చెప్తావు సీత, నేను ఇలా చెప్పినందుకు సంతోషిస్తున్నాను, కానీ ఏమాత్రమూ బాధపడడం లేదు. అయితే ఈ మహర్షులకు రక్షణ కల్పించవలసిన ఒక పవిత్రమైన బాధ్యత నాకున్నది. వనవాసం చేయడానికి నేను వచ్చిన మాట నిజమే, తాపస వృత్తిని పాటిస్తూ ఇక్కడ ఉండవలసిన మాట కూడా నిజమే. అయినా మహర్షుల రక్షణ బాధ్యత కూడా నా మీద ఉన్నది అని నేను అనుకుంటున్నాను. పైగా నేను అరణ్యంలో అడుగు పెట్టగానే, ఆశ్రమ ప్రాంతాలకు చేరగానే మహర్షులంతా నా చుట్టూ చేరి మాకు రక్షణ కల్పించు అని నోరు తెరిచి అడుగుతున్నప్పుడు, క్షత్రియ ధర్మానికి అనుగుణంగా తనను ప్రార్థించిన బ్రాహ్మణోత్తములైన మహర్షుల కోరికను మన్నించి ఆ కర్తవ్యాన్ని పాటించడం అనేది క్షాత్ర ధర్మంలో భాగమే అవుతుంది, కానీ ధర్మ విరుద్ధమైన విషయం కానే కాదని నేను భావిస్తున్నాను. అంతేకాదు, తపశ్శక్తి సంపన్నులైన మహర్షులకు రక్షణ కల్పించే కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా
అవసరమైతే నా ప్రాణాలైనా వదిలిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మహర్షులకిచ్చిన వాగ్దానం నుంచి వెనక్కి తిరిగే ఆలోచన ఎంతమాత్రమూ నాకు లేదు సుమా. అప్యహం జీవితం జహ్యాం, నా జీవితాన్నైనా వదిలేస్తాను. త్వాం వా సీతే సలక్ష్మణం, నిన్నైనా వదులుకుంటాను, లక్ష్మణునైనా వదులుకుంటాను, కానీ నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః, సద్బ్రాహ్మణులైన ఆ మహర్షుల కోసం నేను చేసిన ప్రతిజ్ఞను మాత్రం తప్పకుండా పాటించి తీరుతాను సీత. ఇది నా మనస్తత్వం. ఆశ్చర్యకరమైన మాట ఇది. సీతను గురించి పరిచయం చేస్తూ ఒక సందర్భంలో ప్రాణేభ్యోపి గరీయసి అన్నారు. ప్రాణాల కంటే ఎక్కువ రాముడికి సీత. అలాగే లక్ష్మణుడి గురించి లక్ష్మణుడితో ఆయనే అన్నాడు, ద్వితీయం మే అంతరాత్మ బహిప్రాణ ఇవ అపరః, నా ప్రాణం ఒకటి లోపల ఉంటుంది, బయట ఉన్న ప్రాణం ఏదైనా ఉంది అంటే నువ్వే, నా బహిప్రాణాన్ని నువ్వు తమ్ముడు అన్నాడు. అలాంటి బహిప్రాణమైన లక్ష్మణుడినైనా వదిలేస్తాను, ప్రాణాల కంటే ఎక్కువైన సీత నిన్నైనా వదిలేస్తాను, కానీ మహర్షులకు ఇచ్చిన వాగ్దానం మాత్రం అమలు జరిపి తీరతాను సుమా అంటున్నాడు రాముడు. అంటే ప్రాణాలైనా విడిచిపెడతాను, కానీ ఆడిన మాట తప్పను సుమా. మహర్షుల రక్షణ పవిత్రమైన ఒక కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. దాదాపుగా ఇదే భావాన్ని భవభూతి మహాకవి ఉత్తరరామ చరిత్రలో రామచంద్రమూర్తి నోట పలికిస్తాడు ఆ నాటకంలో. స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. లోకాన్ని ఆరాధించే కార్యక్రమంలో భాగంగా, లోకానికి మేలు కలిగించే కార్యక్రమంలో భాగంగా స్నేహాన్ని, దయాగుణాన్ని, నా సౌఖ్యాన్ని అవసరమైతే సీతనైనా సరే వదులుకుంటాను, ఇది నా లక్షణం అని రామచంద్రమూర్తి స్వయంగా ప్రకటిస్తాడు భవభూతి రచించిన ఉత్తరరామచరిత్ర నాటకంలో. అంటే ప్రాణాలైనా వదులుతాను, కానీ ఈ ప్రతిజ్ఞను విడిచిపెట్టడం అన్న ప్రశ్న లేదు సుమా. ఈ సమాధానం చెప్పాడు. సీత తనకు ఇలాంటి సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. సీత, నా పట్ల ప్రేమానురాగాలతో నువ్వు ఇలా చెప్తున్నావు, కానీ నువ్వెవరో తెలుసా? నాకు సహధర్మచారిణివి. భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకుని భర్తతో పాటు అత్తవారింట అడుగుపెట్టే అమ్మాయికి మన సంప్రదాయం పెట్టిన పేరు సహధర్మచారిణి అని. సహ విలాసచారిణి, సహ కామచారిణి అని పేరు పెట్టలేదు. వివాహం అయిన తర్వాత ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని అదే పనిగా ఊళ్ళు దేశాలు తిరగడం కోసం మాత్రమే వివాహం కాదు. అది ఒక చిన్న కార్యక్రమం అయితే కావచ్చు, కానీ ప్రధానంగా ఏ పవిత్రమైన ధర్మాన్ని పురుషుడు అనుసరిస్తున్నాడో ఆ పవిత్రమైన ధర్మాన్ని మరింత బాగా పురుషుడు అనుసరించడానికి సహకరిస్తూ పక్కన నిలబడి ఉండడం భార్య యొక్క కార్యక్రమం. భారతీయ సంప్రదాయంలో వివాహానికి ఆ ప్రత్యేకత ఉంది. అందుకే సహధర్మచారిణి అన్నారు. రాముడు అన్నాడు, నువ్వు నాకు సహధర్మచారిణివి కాబట్టి నేను అనుసరిస్తున్న ధర్మంలో నాతో కలిసి నువ్వు పాలు పంచుకో సీత, నువ్వు బాధపడవద్దు అన్నాడు. సీత చిరునవ్వు నవ్వింది. అంటే రాముడి దీక్షను పరీక్షించడానికి సీత ప్రశ్నించినట్టుగా ఉంది, కానీ రాముడిని విమర్శించడానికి అడిగినట్టు లేదు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం చేయటం లేదనుకోండి, పూర్వం ఎవరిళ్లలో పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళే పందిరి వేసుకునేవాళ్ళు పాపం కష్టపడి. ఓ పందిరి వేయడానికి ఒక గుంజ పాతుతారు, తనే తవ్వాడు, తనే పాతాడు, బాగా తెలుసు గట్టిగానే పాతానని, ఎంత లోతులో పెట్టాలో అంత లోతులో పెట్టానని తెలుసు. అయినా ఓసారి కుదిపి చూస్తాడు, ఊపి చూస్తాడు అనమాట, సరిగ్గా దిగిందా లేదా, నిలబడిందా లేదా అని. అలా సీతమ్మ ఏ లక్ష్యంతో రామచంద్రమూర్తి అరణ్యంలో అడుగు పెట్టాడో ఆ లక్ష్యానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాడని ఓసారి కాస్త కుదిపి చూసింది తప్ప రామచంద్రమూర్తి కంటే భిన్నమైన భావాలు సీతమ్మలో లేనే లేవు అని ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ముగ్గురు కలిసి బయలుదేరారు. ఈసారి వరస మారింది. అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామః. ముందు రాముడు, మధ్యలో సీత, చివర లక్ష్మణుడు. రాముడు మొదట నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉంది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ముగ్గురు ఈ వరుసలో వెళ్ళారు. ఇదివరకు ఉన్న వరుస మార్చి ఇప్పుడు మరో వరుసలో వెడుతున్నారు. ఇందాకటి వరుస ఉమా అనే పేరు కలిగిన రుద్రాంశను తెలియచేసే వరుస. ఆ కార్యక్రమం ప్రారంభం అయిపోయింది. ఆ కార్యక్రమం ఎందుకు చెయ్యాలో ఇప్పుడు తెలియజేస్తూ వరుస మార్చుకున్నారనమాట. ఈ వరుసలో ఉకారం కాక అకారం మొదట ఉంది.
అక్షరాణం అకారోస్మి. అందుకని రాముడు మొదట ఉన్నాడు. వాల్మీకి మహర్షి అకారానికి సంకేతంగా ఉన్న విష్ణుస్వరూపుడైన రాముడు మొదట ఉన్నాడు అని శ్లోకంలో చెప్పడం కోసం అకారంతో ప్రారంభించారు శ్లోకాన్ని. అగ్రతః ప్రయయౌ రామః, ముందు రాముడు ఉన్నాడు. సీతామధ్యే సుమధ్యమా, సన్నని నడుము కలిగిన అందమైన సీతమ్మ మధ్యలో నడుస్తోంది. పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామః. అకార ఉకార మకారాలు అనే వరుసతో వెళుతున్నారు. అకార ఉకార మకారాలు ఓంకారం అన్నమాట. ఓంకారం మధ్యలో ఎవరున్నారు? సీత ఉన్నది. మనకి ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఓంకార పంజరశుకీం, ఓంకార పంజరశుకిగా సీతమ్మ ఉన్నది అనే అద్భుతమైన సత్యాన్ని మాయాస్వరూపిణిగా జగన్మాత తత్వమే సీతగా దిగివచ్చి నడవవలసిన సంహారకాండ నడవడానికి రామ అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసమే ఇంత పట్టుపట్టి అరణ్యానికి వచ్చింది. కాబట్టి సీత యొక్క ప్రత్యేకతను వాల్మీకి మహర్షి చాలా వ్యంగ్యంగా, అన్యాపదేశంగా, చమత్కారంగా తెలియచేశాడు. అలా దండకకు చేరి అనేక రకాల ఆశ్రమాల్లో కాలం గడిపి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. అలా ఉన్న తర్వాత ఒకనాడు ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి, మేము చేయవలసిన కర్తవ్యాన్ని మీరు తెలియచేయండి. అప్పటికి 10 సంవత్సరాలు దాటింది. అంటే ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి మీరు మరికొంచెం దక్షిణంగా ముందుకు సాగితే అగస్త్య మహర్షిని కలుసుకుంటారు. అగస్త్య మహర్షి దగ్గరకు మీరు వెళ్ళండి. ఆ అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళే మార్గంలో మధ్యలో ఆ అగస్త్య మహర్షి సోదరుడైన అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ అగస్త్య మహర్షి సోదరుడికి పేరు లేదు. ఆయన అగస్త్య భ్రాత అంటారు, అగస్త్య సోదరుడు అంటారు. అయితే లోకంలో అగస్త్య భ్రాత అనే మాట ఒక విధంగా ప్రసిద్ధి పొందింది. ఎలా ప్రసిద్ధి పొందింది అంటే, ఊరు పేరు లేని అనామకుడు ఎవరైనా వాళ్ళ అన్నగారి పేరుతో లోకంలో బాగా ప్రచారం పొందుతూ ఉంటే, ఫలానా ఆయన తమ్ముడండి, ఈయనకేం ప్రత్యేకత లేదనమాట, అందుకని ఫలానా ఆయన తమ్ముడు అంటారు. అగస్త్య భ్రాత అనే మాటని అలా వాడుతున్నారు లోకంలో. కానీ చాలా పొరపాటు. అగస్త్య భ్రాతకి రామాయణంలో పేరు లేదు, కానీ అగస్త్యుడు ఎలాంటి తపశ్శక్తి సంపన్నుడో అగస్త్య భ్రాత కూడా అలాంటి వాడే. ఆయన తమ్ముడు కూడా అంతటి వాడే, తక్కువ వాడేం కాదు. మీరు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళే ముందు ఇలా ఈ మార్గంలో కనుక ముందుకు సాగితే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం వస్తుంది. అక్కడ ఆగండి, ఈ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకోండి, మర్నాడు అక్కడి నుంచి బయలుదేరి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఎలా వెళ్ళాలో అగస్త్య భ్రాత మీకు సూచన చేస్తాడు అని సుతీక్ష్ణ మహాముని చెబితే అగస్త్య భ్రాత ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మహర్షి ఆజ్ఞ మేరకు సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి ఆ ఆశ్రమంలో విడిది చేశారు. అక్కడ అగస్త్య భ్రాత అయిన అతడి ద్వారా వాళ్ళ అన్నగారి గొప్పతనం అంతా తెలుసుకున్నారు. రాముడికి తెలిసిన విషయాలే మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ విశేషాలన్నీ బాగా అగస్త్య భ్రాత ద్వారా తెలుసుకుని రామచంద్రమూర్తి సీతమ్మకు లక్ష్మణుడికి కూడా వివరించాడు. అగస్త్య మహాముని సామాన్యుడు కాదు. అసలు అగస్త్యుడనే పేరే ఒక ప్రత్యేకమైన పేరు. శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో తరువాత మనకొచ్చే చివర వచ్చే యుద్ధకాండలో రామచంద్రమూర్తి యుద్ధ సమయంలో ఒకంత అలసిన వేళ అగస్త్య మహర్షి స్వయంగా వచ్చి ఆదిత్య హృదయ మంత్రాన్ని ప్రబోధించి రామచంద్రమూర్తిని అవతార ప్రయోజనం నిర్వహించడానికి కావలసిన పరిపూర్ణమైన అర్హత కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్ది రావణ సంహారం చేయింపచేస్తాడు రామచంద్రమూర్తి చేత అగస్త్య మహర్షి. ఆయన అంతటివాడు. ఈ అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని దాటి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. తమిళ ప్రాంతాలలో పేరగత్యం అనే పేరు కలిగిన ఒక గ్రంథం ఉంది. అగస్త్య మహర్షి యొక్క దివ్య వైభవాన్ని తెలియచేసే తమిళ గ్రంథం అది, ఒక మహాకావ్యం. ఆ అగస్త్య మహర్షి యొక్క వైభవాల్లో మొట్టమొదటి అంశం ఏమిటి అంటే 3 అంశాలు ఉన్నాయి అగస్త్యుడికి సంబంధించి ముఖ్యంగా చెప్పదగినవి. సముద్రం మొత్తాన్ని అలా చుళుకంలో మనం ఆలయంలో తీర్థం తీసుకోవడానికి చేతిని ఏ భంగిమలో ఉంచుతామో దాన్ని చుళుకం అంటారు. ఈ చుళుకంలో బంధించి ఆయన తాగేశాడు. అంటే సముద్రం అంత చిన్నదైనా అయిపోయి ఉండాలి, ఈ చేతి చుళుకం అంత పెద్దదైనా అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏది జరగాలన్నా తపశక్తి ఉంటే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. చుళుకీకృత సాగరుడు అని పేరు ఆయనకి. సాగరం మొత్తాన్ని ఒక్కసారిగా ఆచమనం చేసిన మహానుభావుడు అనమాట. అంతటి తపశ్శక్తి సంపన్నుడు. ఇది మొదటి అంశం.
రెండవ అంశం, వింధ్యపర్వతం మేరు పర్వతంతో పోటీపడి పెరిగిపోవడం మొదలుపెట్టింది ఒకసారి. మేరు పర్వతమే గొప్పదా ఏమిటి, నేను మాత్రం తక్కువ తిన్నానా, నేను గొప్పదాన్నేనని వింధ్యపర్వతం మేరు పర్వతం మీద అసూయ పెంచుకుని అలా పెరిగిపోవడం ప్రారంభించింది. వింధ్యపర్వతం ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉండేది ఒకప్పుడు. ఇప్పటికీ వింధ్య శ్రేణులు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ అసలు వింధ్యపర్వతం అనేది చాలా పెద్దదిగా ఉండేది ఒకప్పుడు. అది ఇంకా పెద్దదైపోయింది. ఉత్తర దక్షిణ భారతదేశాలకు మధ్యలో ఉన్న వింధ్యపర్వతం అలా పెరిగిపోతే సూర్య గమనానికి అది అడ్డుపడుతుంది. కాబట్టి కొన్ని ప్రాంతాలలో వారికి సూర్యోదయం అయ్యే అవకాశం లేకుండా పోయే ప్రమాదం లోకానికి వచ్చింది. ఆ మహర్షులందరూ బాధపడి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు అగస్త్య మహర్షిని ఆజ్ఞాపించాడు, ఆ వింధ్యపర్వతం ఏదో బాగా అలా పెరిగిపోయి సూర్యగమనానికి అడ్డుపడుతోంది, మహర్షి నువ్వు వెళ్ళి కాస్త దాని సంగతి చూడు అని. అగస్త్య మహర్షి సరాసరి వెళ్ళి వింధ్యపర్వతం దగ్గర నిలబడి, ఓ వింధ్యపర్వతమా అని కేకపెట్టాడు. అబ్బో, అగస్త్యుడంతటి మహానుభావుడు వచ్చాడు, తపశ్శక్తి సంపన్నుడని. ఆ వింధ్యపర్వతం, అంత పెరిగిన వింధ్యపర్వతం చాప చుట్టగా కింద పడిపోయి, అయ్యా నమస్కారం స్వామి, ఇలా వచ్చారు, చాలా సంతోషం. ఏం లేదు, కాస్త దక్షిణ భారతదేశంలో మాకు కొంచెం పనుంది, నేనా పెద్దవాడిని, ఇంత పర్వతం ఎక్కలేను, అందుకని నిన్ను పిలిచాను, నువ్వు ఎంతో పైన ఎక్కడో పెట్టుకున్నావు నీ తల, నా మాట వినపడుతోంది కదా నీకు అన్నాడు. అయ్యా వచ్చాను స్వామి, చెప్పండి. నేను అటు వెళ్ళి పని చూసుకుని ఎప్పటికి వస్తానో తెలియదు, మళ్ళీ వచ్చిన తర్వాత పిలవాలంటే నువ్వు పైన ఎక్కడో తల పెట్టుకుంటే నేను పిలిచే పిలుపు నీకు వినపడుతుందో లేదో తెలియదు, నాకు ఇబ్బంది అవుతుంది. నేను మళ్ళీ తిరిగి వచ్చేటంత వరకు ఇలాగే చాపచుట్టగా కింద పడున్న వాడివి అలాగే ఉండు అన్నాడు. ఆ వింధ్యపర్వతం అప్పటి నుంచి అలా ఉండిపోయింది. ఈయన దాటి వచ్చాడు. ఎప్పుడైతే వింధ్యపర్వతం ఎత్తు తగ్గిపోయిందో అందరూ వింధ్యపర్వతాన్ని దాటి దక్షిణ భారతదేశానికి రావడం మొదలుపెట్టారు. వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసినవాడు. అగం అంటే పర్వతం అని అర్థం, గమ్ అంటే వెళ్ళేది, అగం అంటే వెళ్లకుండా ఓ చోట ఉండేది, పర్వతం అని అర్థం. అగం స్తబ్నాతీతి అగస్త్య, పర్వతాన్ని స్తంభింపచేసినవాడు అగస్త్య మహర్షి. అందుకని ఆయనకు అగస్త్యుడు అనే పేరు వచ్చింది. అసలు ఆయన అసలు పేరు ఏదో ఉంటుందన్నమాట, అగస్త్యుడు అనేది ఓ బిరుదు. అందరూ అగస్త్యుడు అనడం మొదలుపెట్టారు వింధ్యపర్వతాన్ని అదుపు చేసినప్పటి నుంచి. ఆయన అసలు పేరు ఏదో అందరూ మర్చిపోయారు. క్రమంగా అందరూ అగస్త్యుడు అన్నది ఆయన కూడా మర్చిపోయాడు. అయ్యా మీ అసలు పేరు నాకు కొంచెం ఆలోచించాలండి, ఏమిటో అందరూ అగస్త్యుడు అనేస్తున్నారు అన్నట్టుగా అలవాటైపోయింది అనమాట ఆయనకి. అగస్త్య మహర్షి యొక్క వృత్తాంతం అది. ఈ అగస్త్యుడు సామాన్యుడు కాదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని, ఆ తరువాత లలితా త్రిశతిని హయగ్రీవుల వారి నుంచి స్వయంగా ఆలకించి ఆయన్ని ప్రార్థించి బ్రతిమలాడి 300 సంవత్సరాలు హయగ్రీవుడి పాదాలు పట్టుకుని వదలకుండా లలితా త్రిశతి బోధించే వరకు ఆశ్రయించిన మహానుభావుడు అగస్త్య మహర్షి. లలితా సహస్రనామ స్తోత్రానికి ప్రప్రథమ వక్త అగస్త్య మహర్షి. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. లలితాదేవి చరిత్ర అంతా చెప్పారు స్వామి. ఓ హయగ్రీవా, నేను చాలా సంతోషంగా విన్నాను, చాలా విశేషాలు మీ అనుగ్రహం వల్ల తెలుసుకున్నాను. అలా చెబుతూ మధ్యలో మీరు లలితాదేవికి సంబంధించిన దివ్యమైన 1000 నామాల వివరాలు కూడా చెబుతారేమో అని ఎదురు చూశాను. కానీ కిం వా త్వయా విస్మృతం వా జ్ఞాత్వా వా సముపేక్షితం మమ వా యోగ్యతా నాస్తి శ్రోతుం నామ సహస్రకం. బ్రహ్మాండ పురాణంలో అగస్త్య మహర్షి హయగ్రీవుల వారిని చేసిన ప్రార్థన ఇది. నాకు యోగ్యత లేదా, చెబుదాంలే అనుకుంటూ మరచిపోయారా, వీడికి కథలు చాలే సహస్రనామం ఎందుకు అని మానేశారా? ఒకవేళ నాకు యోగ్యత ఉన్నదని మీరు భావిస్తే నా విన్నపం ఆలకించి ఆ సహస్రనామ వైభవాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. హయగ్రీవుడు చిరునవ్వు నవ్వి, ఏం లేదయ్యా, లలితా సహస్రనామ స్తోత్రం అంటే అదొక మహామంత్రం. మంత్ర సంబంధమైన దివ్యమైన వాంగ్మయాన్ని ఎదుటివారు ఆసక్తితో అడిగితే మాత్రమే చెప్పాలి, కానీ అడగని వాడికి చెప్పకూడదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే తిన్నవాడికి ఆకలి తీరుతుంది, పెట్టినవాడికి సంతృప్తి కలుగుతుంది. అజీర్ణ రోగం ఉన్నవాడికి అన్నం పెడితే తిన్నవాడికి బాధ, పెట్టినవాడికి తిండి దండగా. అందుకని ఆసక్తే అర్హత, ఆకలే అర్హత. తినడానికి ఆకలి ఎలా అర్హతో ఆధ్యాత్మిక విశేషాలు అర్థం చేసుకోవడానికి ఆసక్తే అర్హత. నీకు ఆసక్తి ఉన్నదో లేదో తెలియక నేను ఆగానయ్యా. కథ అయితే బాగానే వింటారు ఎవరైనా, అందుకని ఆగాను, నీకు ఆసక్తి ఉందని తెలిసింది కాబట్టి చెబుతున్నాను అన్నాడు. అని 1000 నామాలు వివరించాడు.
వివరించి ఆ హయగ్రీవుడు ఎంతటి మహానుభావుడు చూడండి. ఇవి నేనుగా చెప్తున్నవి కాదు సుమా. అమ్మవారి చుట్టూ ఉండే వసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. వసిని, కౌళిని, మోదిని, జయిని, విమల, అరుణ, కామేశ్వరి, సర్వేశ్వరి అనే పేర్లు కలిగిన దేవతామూర్తులు ఉన్నారు. వారు నిరంతరం అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారికి అమ్మ నవ్వితే ఎలా ఉంటుందో, అమ్మ నడిస్తే ఎలా ఉంటుందో, అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఒకరికొకరు చెప్పుకుంటారు సంక్షిప్తమైన భాషలో. శ్రీమాత అంటుంది ఒక ఆమె, వెంటనే రెండో ఆవిడకి అర్థమైపోతుంది. అంతేకాదు మన అమ్మవారు శ్రీ మహారాజ్ఞి కూడా అంటుంది ఆవిడ. ఒక శ్రీమాత అనే చిన్న మాటలో ఒక అరగంట సేపు వివరించదగిన బోలెడు విశేషాలు ఉంటాయి. అన్ని విశేషాలు సంక్షిప్తంగా చెప్తుంది. ఎందుకంటే వాగ్దేవత కదా, తక్కువలో చెప్పగలదు. విన్నవాళ్ళు కూడా వాగ్దేవతలు కాబట్టి తక్కువలో చెప్తే అర్థం చేసుకోగలరు. అందుకని వాగ్దేవతలు పరస్పరం మాట్లాడుకున్న మాటలలో ఈ 1000 నామాల వివరాలు వచ్చాయి. ఆ 1000 నామాలు నీకు వినిపిస్తున్నాను నాయన అని చెప్పాడు. అంటే అపారమైన భక్తితో హయగ్రీవుల వారి పాదాలంటి ప్రార్థించి లలితా సహస్రనామ స్తోత్రం తన ద్వారా ప్రపంచంలోకి ప్రచారం కావడానికి బాధ్యత వహించిన మహానుభావుడు అగస్త్య మహర్షి తప్ప ఆయన సామాన్యుడు కాదు. పోనీ లలితా సహస్రం వినేసిన తర్వాత ఆయన బాగుంది అన్నాడా? ఇంకా ఏదో వినాలని అనిపిస్తోంది నాకు అన్నాడు. ఇంకేముందయ్యా చెప్పా కదా అన్నాడు ఆయన. కాదు, ఇంకేదో వినాలి, ఇంకేదో వినాలి, ఇంకేదో నేను తెలుసుకోవాల్సింది ఉన్నది, ఇంకేదో మిగిలిపోయినట్టుగా నా మనస్సు ఆరాటపడుతోంది అన్నాడు. 300 సంవత్సరాలు ఆయన పాదాలు వదలకుండా ప్రార్థించాడు. ఆయన భక్తిని గమనించి కకార రూపా కళ్యాణి అని 15 అక్షరాలు కలిగిన పంచదశి మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి 20 నామాల చొప్పున వచ్చిన 300 నామాలు, లలితా త్రిశతి అన్న పేరుతో ఉన్న 300 నామాల వివరాలు కూడా లలితా సహస్రనామ స్తోత్రం అయిన తర్వాత హయగ్రీవుల వారే అదే బ్రహ్మాండ పురాణంలో అదే అగస్త్య మహర్షికి తెలియజేశారు. లలితా త్రిశతి స్తోత్రం అంటారు. జగద్గురువులైన ఆదిశంకరులు లలితా త్రిశతి స్తోత్రానికి భాష్య రచన చేశారు. లలితా సహస్రానికి చేయలే ఆశ్చర్యం, లలితా త్రిశతికి భాష్య రచన చేశారు ఆయన. లలితా త్రిశతి మంత్రశాస్త్ర సర్వస్వమైన దివ్యమైన స్తోత్ర వాంగ్మయం. అటువంటి అద్భుతమైన స్తోత్రం ప్రపంచానికి అందడానికి బాధ్యత పడిన మహానుభావుడు అగస్త్యుడు తప్ప సామాన్యుడు కాదు సుమా. ఈ అగస్త్యుడు చేసిన ఘనకార్యాల్లో మరొక ఘనకార్యం ఉంది. ఈ వింధ్యపర్వత గర్వాన్ని ఎందుకు అణిచాడు అంటే వింధ్యపర్వతం మీద కోపం కాదు, లోకానికి క్షేమాన్ని కలిగించడం కోసం. దాంతోపాటుగా మరొక రహస్యం కూడా ఉంది అక్కడ. ఏమిటంటే అమ్మవారు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ధరించి లలితాదేవి వింధ్యపర్వతం మీద ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రంలోనే వింధ్యాచల నివాసిని అని ఒక నామం ఉంది. అంటే ఆ పర్వత శిఖరం మీద ఉన్న అమ్మవారిని చూడాలంటే తాను శిఖరం మీదకైనా ఎక్కాలి, ఆ శిఖరం కిందకైనా రావాలి. అంటే అమ్మవారి దర్శనం కోసం ఆరాటపడిన ఆధ్యాత్మిక చింతన తత్పరుడు అగస్త్యుడు తప్ప మరొక్కటి కాదు అని తెలుస్తోంది. అమ్మ దర్శనం కోసం అహరహం తపించే అమృతప్రాయమైన ఆధ్యాత్మిక చింతన వైభవాన్ని కలిగిన మహానుభావుడు అగస్త్యుడు, కానీ మామూలు అందరు ఋషి లాంటి ఋషి కాదు ఆయన. అందుకని వింధ్యపర్వతాన్ని తగ్గించాడు. మరొక అద్భుతమైన ఘనకార్యం ఆయన చేసింది ఏమిటంటే, ఆ అరణ్య ప్రాంతంలో వాతాపి ఇల్వలుడు అని 2 రాక్షసులు అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళకు విచిత్రమైన అలవాటు ఉంది. వాళ్ళు బ్రాహ్మణ వేషాన్ని ధరించి దారి కాచి ఆ వైపుగా వెళుతున్న మహర్షులనో బ్రాహ్మణుల్లో ఎవరినో మా ఇంటికి విందు భోజనానికి రమ్మని పిలుస్తారనమాట. పిలిచిన తర్వాత ఈ ఇల్వలుడు వాతాపిని పొట్టేలుగా మార్చి మేకగా మార్చి వాడిని చంపి, ఆ రోజుల్లో వాళ్ళు మాంసం తినేవారు కొందరు మహర్షులు, వాళ్ళకి మాంస భోజనం పెట్టేవాడు. వాళ్ళు హాయిగా తినేసిన తర్వాత ఒరే వాతాపి రారా అనేవాడు. ఆ వాతాపి కామరూపధారి కాబట్టి ఆయన పొట్టలో ఆహారంగా మారిపోయినవాడు కాస్త మళ్ళీ అవయవాలన్నీ సమీకరించుకుని ఆ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఈ వచ్చిన మహర్షి చనిపోయేవాడు. ఈ మాంసాన్ని అన్నదమ్ములు ఇద్దరు కలిసి తినేవాళ్ళు. ఇలా వికృతమైన పద్ధతిలో మహర్షులకు ప్రాణాపాయం కలిగించే పరమ దుర్మార్గులైన వాతాపి ఇల్వలుల ఆట కట్టించడానికి వాళ్ళ సంగతి తెలిసి అగస్త్య మహర్షి కావాలని ఆ దారిన బయలుదేరాడు. అగస్త్య మహర్షి బాగా పొట్టిగా ఉంటాడు, మహర్షులందరిలో బాగా పొట్టివాడు, కానీ మంచి దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. ఆయన దారిలో వస్తున్నాడు. వస్తుంటే ఈయన ఎవరో చాలా బాగున్నాడు, మంచి కడుపు నిండా తినడానికి వీలైన ఆహారం సాధారణంగా మహర్షులందరూ బక్కచిక్కిపోయి ఉంటున్నారు, మనకి సరిగ్గా పూర్తిగా కడుపు నిండటం లేదు, ఈయనైతే బాగుంది చాలా అనుకుని ఆయన నమస్కారం చేశాడు. ఇల్వలుడు ఎప్పట్లాగే వెళ్ళి నమస్కారం చేసి, ఈయన కర్ర పుల్లలు ఏ మునీంద్రుని గన్న పెట్టి ఏమి ఫలము పిట్ట తిండ్లు. ఈయన కర్ర పుల్లల్లాగా ఉన్నారండి మహర్షులందరూ.
వాళ్ళకి పెడితే ఏం లాభం, ఏం తినగలరు వాళ్ళు అని ఒక అర్థం. మాకు ఏం దొరుకుతుంది వాళ్ళని తింటే, బక్క చిక్కిపోయిన వాళ్ళని తింటే ఏం దొరుకుతుంది, మంచి పుష్టిగా ఉండే వాళ్ళని తినాలి. కానీ ఈయన కర్ర పుల్లలే మునీంద్రుని గన్న పెట్టి ఏమి ఫలము పిట్ట తిండ్లు ఘట శరీరు నిన్ను జటి దుర్జటి కొంచుపోను వలయు తృప్తి పొందవలయు. నిన్ను తీసుకెళ్ళి భోజనం పెడితే మాకు తృప్తిగా ఉంటుందయ్యా అంటే నువ్వు బాగా తింటావు కాబట్టి తృప్తిగా ఉంటుందని పై అర్థం. నిన్ను తింటే మాకు కడుపు నిండుతుంది, తృప్తిగా ఉంటుందని లోపల అర్థం. నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించడం అంటారే, ఇది వాడి లక్షణం. ఈయనకి తెలియని కుప్పోలేదు. అయితే ఎందుకు ఆలస్యం పదా అని అడిగిన. వెళ్ళారు, వాతాపిని వండి వడ్డించాడు. ఈయన భోజనం అయిపోగానే బొజ్జలు మెరుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. అందుకే నాటి నుంచి తల్లులు బిడ్డలకు ఆహారాన్ని అందించిన తర్వాత పొట్టనిమురుతూ అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహంతో మా బిడ్డ తీసుకున్న ఆహారం జీర్ణమై శక్తిగా మారాలన్న ఒక సంకల్పంతో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ఎంత గొప్ప సంస్కృతి చూడండి. ఆనాటి ఋషి సంస్కృతి ఈనాడు మన ఇళ్లల్లోకి ప్రవేశించింది. డింగ్ డాంగ్ బెల్ పుసిసింది వేలు కాదు. మన సంప్రదాయంలో ఉన్నది ఏమిటంటే మహర్షులను తలుచుకోవటం, అవతారమూర్తులను తలుచుకోవటం, మహాత్ముల్ని తలుచుకోవటం. ఇంటింటా పరంపరాగతంగా ఋషి సంప్రదాయం మనం కొనసాగినప్పుడు మాత్రమే మనకు రక్షణ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడకుండా సనాతన భారతీయ ధార్మిక వైభవాన్ని ఒక జ్యోతిలాగా మన ఇంట్లో వెలిగించుకోవాలి. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయడం అంటే ఒత్తిలో నూనె పోసి వెలిగించడం మాత్రమే కాదు, ధార్మిక జ్యోతిని వెలిగింపజేసుకోవాలి ప్రతి గృహాంగణంలోనూ, ప్రతి అంతరంగంలోనూ. ఇది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక మహత్తరమైన ఆశయం. అందువల్ల ఆ ఉద్దేశంతో తల్లులందరూ ఇలా అంటూ ఉంటారు. వాడు జీర్ణమైపోయాడు అగస్త్య మహర్షి పొట్టలో. ఈ ఇల్వలుడికి తెలియక ఒరే వాతాపి రారా వాతాపి రారా అంటాడు. ఎందుకు వస్తాడు, లోపల ఉంటే కదా వాడు. అగస్త్య మహర్షి లేచి నుంచున్నాడు. నుంచుని ఎంత కామరూపులేని వింధ్యాచలం అంత పెరుగలేరురా దురాత్మ. మీకెంత కామరూప వేషాలున్నా, మీరెంత తెలివైన వాళ్ళనా, వింధ్యపర్వతం కంటే గొప్పవాళ్ళు కాదురా. కడు అగస్త్యు దండి గర్భమ్మునన్ జీర్ణమైన తమ్ముడు ఎటుల అరుగుదెంసు. ఈ అగస్త్యుడు పొట్టలో జీర్ణమైపోయిన మీ తమ్ముడు వాతాపి ఎలా వస్తాడు అంటే నేను అగస్త్యుణ్ణి అని చెప్పాడనమాట. అగస్త్యుడనే పేరు వినగానే ఇల్వలుడికి పై ప్రాణాలు పైన పోయాయి. వాడు మూర్చిపోయాడు. తన చేతిలో ఉన్న మంత్ర జలంతో వాడిని భస్మీపటలం చేశాడు. వాతాపి ఇల్వలుల ఆట కట్టించి ఆ ప్రాంతానికి వాళ్ళ రాక్షస పీడ లేకుండా చేసి లోకక్షేమానికి కారకుడైన మహానుభావుడు అగస్త్య మహర్షి. తపస్సు చేసి తన తపస్సు యొక్క ప్రభావంతో సాగరాన్ని చులుకల్లో బంధించాడు. వింధ్యపర్వత గర్వాన్ని అణచివేశాడు. వాతాపి ఇల్వలుల ఆట కట్టించాడు. అంటే ఆయన చేసిన తపస్సు లోక కళ్యాణానికే వినియోగించాడు. అంతటి మహానుభావుణ్ణి మనం చూడబోతున్నాం కదా రేపు అని రాముడు ఈ కథలన్నీ చెప్పాడు. ఆ అగస్త్య భ్రాత చెప్పే విని తమ్ముడికి భార్యకి దాన్ని వివరించాడు. ఆ రాత్రంతా అగస్త్యుడి వైభవాన్ని తలుచుకుంటూ వాళ్ళు కాలం గడిపారు. మర్నాడు పొద్దున అగస్త్య భ్రాత దగ్గర వీడ్కోలు తీసుకుని అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. అగస్త్య మహర్షి చాలా ప్రేమగా వాళ్ళని ఆదరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. నీవు అరణ్యానికి వస్తున్నావని నాకు తెలుసు రామచంద్ర. నువ్వు అరణ్యానికి రావడం వల్ల నేను చాలా సంతోషించాను సుమా. ఇక్కడికి సుతీక్ష్ణ మహర్షి నిన్ను పంపాడని నాకు తెలుసు. శరభంగ మహర్షి దగ్గరికి వెళితే ఆయన సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి పంపాడని, ఆయన పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు అన్ని విషయాలు తెలుసని రాముడు అడక్కముందే అగస్త్య మహర్షి చెప్పాడు. చెప్పి కొంతసేపు అదే పనిగా సీతమ్మ యొక్క దివ్య వైభవాన్ని ప్రస్తుతించాడు అగస్త్య మహర్షి. ఈ సీత సామాన్యురాలు కాదు, క్షణకాలమైన అంటే లిప్త అంటారు. కాలంలో అతి చిన్నది లిప్త. లిప్త అంటే రెప్పపాటు కాలం కంటే కూడా చిన్నదనమాట. దాన్ని 1000 ముక్కలు చేస్తే ఆ 1000 ముక్కల వంతులో ఉన్న భాగంలో కూడా సీత మనస్సు రాముడికి ఎన్నడూ దూరంగా ఉండదు. లిప్త కాల భాగలేశమైన అంతటి ఉత్తమ ఇల్లాలయ్యా నీ భార్య సీతమ్మ రామచంద్ర. అందుకని నీకో మాట చెప్తున్నాను. నీకోసం రాజ్యాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి, అత్తమామలు కాదనుకుని అరణ్యవాస క్లేశాలను లెక్క చేయకుండా నీ వెంట వచ్చింది కాబట్టి సీతమ్మ ఏమి కోరినా కాదనవద్దు, ఆమెను బాధ పెట్టవద్దు అని ఒక మాట చెప్పాడు.
అంటే జరగవలసిన కథ జరగడానికి కావలసిన పునాది అగస్త్య మహర్షి ఎలా వేశాడో మనం గమనించవచ్చు. వేసిన తర్వాత మరి అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు కదండి, ఆయన మహర్షి కదా, ఆయన ఏవో జపానికో తపానికో పనికొచ్చే వస్తువులు ఇవ్వాలి. కానీ ఒక దివ్యమైన ధనుస్సు ఇచ్చాడు, అక్షయమైన తూణీరాలు ఇచ్చాడు, అమ్ముల పొదులు, ఒక అద్భుతమైన మహాద్భుతమైన ఒక దివ్య ఖడ్గాన్ని ఇచ్చాడు. రామచంద్ర వెళ్ళిరా, నీ అరణ్యవాసం శుభప్రదమవుతుంది. 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని సార్థకంగా నిర్వహించి మళ్ళీ తిరిగి భార్యతో తమ్ముడితో కలిసి అయోధ్యానగరానికి వచ్చి పట్టాభిషిక్తుడవై అయోధ్యని పరిపాలించి రాజారాముడివై లోకానికి క్షేమాన్ని కలిగిస్తావు రామచంద్ర అని దివ్యమైన ఆశీస్సులు అనుగ్రహించాడు. సీతా రామ లక్ష్మణులు అగస్త్య మహర్షి ఆశీస్సులు అందుకుని అక్కడి నుంచి ముందుకు బయలుదేరారు. వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా ఆయనే సూచన చేశాడు. గోదావరి తీర ప్రాంతంలో 5 మర్రి చెట్లకు మధ్యలో ఒక ఆశ్రమం ఉంది. 5 మర్రి చెట్లకు మధ్యలో ఉన్న ఆశ్రమ ప్రాంతం కాబట్టి దాన్ని పంచవటి అంటారు. ఆ పంచవటి ప్రాంతంలో మీరు పర్ణశాల ఏర్పాటు చేసుకుని నివాసం ఉండవలసింది అని అగస్త్య మహర్షి సూచన చేస్తే, అగస్త్యుల వారి సూచన మేరకు సీతారామ లక్ష్మణులు గోదావరి తీరానికి చేరి పంచవటి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ రామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు లక్ష్మణస్వామి వారు నివసించడానికి వీలైన పర్ణశాలను నిర్మాణం చేశాడు. అది గోదావరి నదికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. అందుకని సీతమ్మ ప్రతినిత్యము అక్కడి నుంచి నడిచి వెళ్ళి గోదావరికి వెళ్ళి స్నానం చేసి వస్తుందన్నమాట. రాముడు వస్తే రాముడు వస్తాడు, రాముడు వచ్చినా రాకపోయినా సీతమ్మ మాత్రం వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వస్తుంది. కాళిదాస మహాకవి మేఘ సందేశ కావ్యంలో ఆ మేఘం ఆకాశ మార్గంలో ఇలా ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణ మార్గం అంతా వర్ణించాడు. మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్తే దారిలో ప్రయాణ మార్గం అంతా ఉంటుంది కదండి వరుసగా. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కోదాడ, సూర్యాపేట అని మొదలు పెడతాం మనం. అలా ఆ మేఘం ఎంత దూరం ప్రయాణం చేసింది అంటే సరిగ్గా గోదావరి మీదుగా ప్రయాణం చేస్తోంది మేఘం, అలా వెళుతోంది. గోదావరి మీదుగా వెళుతోంది అనలేదు ఆయన. సీతమ్మ ప్రతినిత్యము స్నానం చేయడం వల్ల పవిత్ర జలాలుగా మారిన ఆ నది మీదుగా మేఘం వెళుతోంది అన్నాడు. అంటే మనం స్నానం చేస్తే పవిత్రమైన నది కలుషితం అవుతుంది మన పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల. కానీ సీతమ్మ స్నానం చేస్తే మనందరి వల్ల అపవిత్రమైపోయిన గోదావరి నదికి పవిత్రత వచ్చిందనమాట సీత కారణంగా. జనకతనయా స్నాన పుణ్యోదకేషు అంటాడు కాళిదాస మహాకవి. అలా గోదావరి తీరంలో పంచవటిలో వాళ్ళు నివాస స్థానం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. పర్ణశాల నిర్మించాడు లక్ష్మణుడు. వాళ్ళు పర్ణశాల నిర్మించుకుని పంచవటిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగానే జటాయు వచ్చాడు. జటాయు అనే పక్షిరాజు వచ్చి, నేను సంపాతి సోదరులం, సంపాతి మా అన్న, మేమిద్దరం అనూరుడి కుమారులం. ఈ అనూరుడు వినత యొక్క పుత్రుడు. మాది గరుత్మంతుడికి సంబంధించిన జాతి. అంతేకాదు నేను మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారికి మంచి మిత్రుణ్ణి. మా మధ్య మంచి మిత్రత్వం ఉన్నది. ఇన్నాళ్లకు మా దశరథుడి కుమారుడివైన నువ్వు ఇక్కడికి రావడం, ఈ పంచవటిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, 14 సంవత్సరాలు అరణ్యవాస కాలంలో ఎక్కువ కాలం ఇక్కడ ఉండడానికి నీవు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది రామచంద్ర. మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను, మీ బాగోగులు చూస్తూ ఉంటాను, ఈ ప్రాంతంలో మీతో కలిసి ఉండడానికి అనుమతించవలసింది అని కోరాడు. ఆ జటాయు తాను పరిచయం చేసుకుని సరే అన్నారు. అక్కడ కాలం గడుపుతున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకనాడు రావణుడి సోదరి అయిన శూర్పణఖ అక్కడికి వచ్చింది. ఈ శూర్పణఖ భర్తను కోల్పోయింది. ఆ శూర్పణఖ భర్తని రావణాసురుడే ఒక సందర్భంలో ఆగ్రహంతో చంపేశాడు. వాళ్ళ వృత్తాంతాలన్నీ అలా ఉంటాయన్నమాట. అయిన దానికి కాని దానికి ఆగ్రహించడాన్ని రాక్షసత్వం అంటారు. అందుకని చంపేశాడు. అక్కడి నుంచి స్వైర విహారం చేస్తూ వాళ్ళ మీద పడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది ఆ శూర్పణఖ. అందమైన పురుషుడు కనపడితే ఆ శూర్పణఖ మనస్సు చెలిస్తుంది. రాముణ్ణి చూసింది అల్లంత దూరంలో. రాముణ్ణి చూసి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన వర్ణన చేశారు. ఎలాంటి శూర్పణఖ ఎలాంటి రాముడి దగ్గరకు వచ్చింది అని చెప్పారు ఆయన. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ. మంచి ముఖవర్చస్సు కలిగిన రామచంద్రమూర్తి దగ్గరికి పాపిష్టి ముఖం కలిగిన శూర్పణఖ వచ్చింది. కామరూపం వేసుకుంది కాబట్టి వేషం మార్చుకుంది, మేకప్ వేసుకుంది. మేకప్ తీసేస్తే అసలు రంగు వేరుగా ఉంటుందన్నమాట. ఏదో ఆ సినిమాలో ఒక సీన్లో డైరెక్టర్ గారు చెప్పారట,
తర్వాత సీన్లో మేకప్ మ్యాన్ని పిలిపించండి, హీరోయిన్కి ముసలి వేషం వేయాలి, మేకప్ మార్చాలని. అక్కర్లేదండి, ఉన్న మేకప్ తీసేస్తే చాలు, కొత్త మేకప్ ఏం అక్కర్లేదని చెప్పాడనమాట మేకప్ మ్యాన్. అంటే ఆయనకు తెలుసు అసలు విషయం. అలా ఆ శూర్పణఖ అసలు రూపం వికార రూపం, అది దొంగ వేషం వేసుకొచ్చిందనమాట. అందుకని సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ, సన్నని నడుము కలిగిన అందమైన రాముడి దగ్గరికి బాణపొట్ట కలిగిన శూర్పణఖ వచ్చింది. విశాలాక్షం విరూపాక్షి, పద్మపత్రాల వంటి విశాలమైన కన్నులు కలిగిన రామచంద్రస్వామి దగ్గరకు వికృతమైన కన్నులు కలిగిన ఆమె వచ్చింది. సుకేశం తామ్రమూర్ధజ, అందమైన కేశపాశం కలిగిన రామచంద్రమూర్తి దాన్ని జడలు కట్టేలాగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అతని దగ్గరకు వృద్ధురాలైపోయి వయస్సు మీద పడినా ఆ మీద పడిన వయస్సును దాచుకోవడానికి పిచ్చి పిచ్చి అలంకారాలన్నీ చేసుకునే కృత్రిమ లక్షణం కలిగిన శూర్పణఖ వచ్చింది. ఇలా రాముడికి శూర్పణఖకి ఉన్న వ్యత్యాసాన్ని వర్ణిస్తూ ఆయన వర్ణన చేశారు వాల్మీకి మహర్షి. వచ్చి అక్కడి నుంచి రాముడితో ప్రేమ కలాపాలు ప్రారంభించింది, మాట్లాడడం మొదలుపెట్టింది. నేను శూర్పణఖ అంటారు నన్ను, మాది రాక్షస జాతి, నేను రావణాసురుడి సోదరిని, మాకు ఇంకో 2 సోదరులు ఉన్నారు. ఒక ఆయన కుంభకర్ణుడు, ఆయన ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, ఆయన 2 పాయింట్ ఫార్ములా, లేవగానే ఆకలి, తినగానే నిద్ర, ఇంకో పని చేయడు, ఆయన సోదరుడు లక్షణం అది. మా పెద్ద సోదరుడు రావణుడు ఉన్నాడే, ఆయన మంచి పరాక్రమవంతుడు, మొత్తం మహర్షి మండలిని లోకాన్ని గడగడలాడించే అపార తపశ్శక్తి సంపన్నుడు, గొప్ప పరాక్రమవంతుడు. ఏం చెప్పమంటారు, మా వంశ మర్యాదలకు కూడని వాళ్ళు కూడా ఉన్నారు. విభీషణుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బొత్తిగా రాక్షస లక్షణాలు ఎంతమాత్రమూ లేనివాడు. విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత, రాక్షస గుణాలు ఎంతమాత్రమూ లేని ఒక సోదరుడు విభీషణుడు కూడా ఉన్నాడు మాకు. మా దురదృష్టం ఏం చెప్పమంటారు, మా వంశ మర్యాదలు తెలియనివాడు. కొంతమంది వ్యాఖ్యాతలు చమత్కారంగా చెప్పారు, విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత అనే శ్లోకంలో విభీషణస్తు ఓసారి తూ ఉంది, నతు అన్నప్పుడు ఇంకో తూ ఉంది. విభీషణుడు చేసే లక్షణం ఎంత మాత్రము శూర్పణకు గిట్టక 2 సార్లు తూతూ అందనమాట. తూతో విభీషణుడు ఎందుకు పనికిరాడు, ఒక్క రాక్షస లక్షణం బొత్తిగా లేనివాడు. విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత అని తమ వంశానికి సంబంధించిన వాళ్ళ పరిచయాలన్నీ చేసుకుని నేను ఇంతటి దాన్ని. అహం ప్రభావ సంపన్నా స్వచ్ఛంద బలగామిని చిరాయ భవమే భర్త సీతయా కిం కరిష్యసి, నేను చాలా గొప్పదాన్ని, అపారమైన శక్తి సంపన్నత కలిగిన దాన్ని, నీకు నాకు జోడి బాగా సరిపోతుంది. సీతని చేసుకున్నావు నువ్వు, చాలా పొరపాటు చేసావు, సీత వల్ల ఏం సుఖపడతావు నువ్వు, మనిద్దరం ఆనందంగా కాలం గడుపుదామని రామచంద్రమూర్తిని అనుచితమైన మాటలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవా, రామా నువ్వు ఎంత అందంగా ఉన్నావయ్యా, నీలాంటి అందగాడికి నాలాంటి అందగత్తె సరిపోతుంది, కానీ ఈ వికార రూపం కలిగిన సీత ఎక్కడ సరిపోతుంది, ఈ సీతను ఎందుకు చేసుకున్నావు అనవసరంగా అని మాట్లాడడం మొదలుపెట్టింది. అహమేవ అనురూపాతే భార్యారూపేణ పశ్యమాం, ఒక్కసారి నా వంక తేరిపార చూడవయ్యా ఎంత అందంగా ఉన్నానో, నీ సౌందర్యానికి నేనైతే సరిపోతాను కానీ ఈ సీత ఎక్కడి నుంచి వచ్చింది అని సీతని గురించి ఇష్టం వచ్చినట్టు తెలివి తక్కువగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాముడు అన్నాడు, నువ్వు సీత సీత అంటున్నావు కదా, నా పక్కన సీత ఉంది కదా నా భార్య, మరి ఒక భార్య ఉంటుండగా నేను ఇంకో భార్యని ఎలా స్వీకరించగలను, అదిగో మా తమ్ముడు వచ్చాడు నాతో పాటు, వాడి భార్య రాలేదు, వాడు ఒక్కడే వచ్చాడు, అందుకని మా తమ్ముడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. అంటే ఆ శూర్పణఖని ఆట పట్టించాలని సరదా పుట్టింది రాముడికి. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వంటే ప్రాణం, నువ్వు నాకు సరిపోతావు, నువ్వే కావాలి ఇన్ని మాటలు చెప్పిన ఆవిడ మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళను, నువ్వే కావాలి, నువ్వు స్వీకరిస్తావా అయితే చచ్చిపోతా అనాలి కదా, అనలేదు. మా తమ్ముడి దగ్గర అయితే సరే అని వెళ్ళింది. ఆ లక్ష్మణుడు అన్నాడు, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, రాముడు నాయకుడు, నేను ఆయన సేవకుణ్ణి, ఆయన్ని చేసుకుంటే నువ్వు మహారాణి అవుతావు, కానీ నా వెంటుంటే నాతో పాటు నువ్వు కూడా ఊడిగం చేయవలసి వస్తుంది అన్నాడు. ఆయన కూడా ఆడుకున్నాడు శూర్పణఖతో, కాసేపు అటు అటు తిరిగింది. అసలు ఈ సీత ఉండడం వల్లే నన్ను కాదంటున్నారని సీతని చంపడానికి మీదికి రాబోయింది. అప్పుడు రామచంద్రమూర్తి ఆజ్ఞాపిస్తే లక్ష్మణుడు వరలో నుంచి కత్తి తీసి శూర్పణఖ ముక్కు చెవులు కోసి ఆమెను వికార రూపం చేసి
అక్కడి నుంచి గెంటి వేశాడు. ఏడుస్తూ వచ్చింది. వచ్చి రావణాసురుడికి విషయం చెప్పింది. ఖర దూషణులు సోదరులు, ఖరుడు దూషణుడు అనే రాక్షసుడు. ఖరుడు దూషణుడు వాళ్ళకొక మంచి సేనాని ఉన్నాడు, ఆయన పేరు త్రిశిరుడు. వాళ్ళకి మొత్తం జనస్థానంలో 14,000 మంది అనుచర రాక్షస గణం ఉన్నది. వాళ్ళందరికీ విషయం చెప్పింది. ఇక్కడ ఏమని చెప్పింది అని గమనిస్తే, ఈవేళ మనం వైష్ణవాలయాలలో అడుగుపెట్టినప్పుడు వైష్ణవ సంప్రదాయం ప్రకారం అర్చక స్వాముల వారు మనకు పాదుకలు శిరస్సు మీద పెట్టేటప్పుడు చెప్పిన మాట ఆనాడు శూర్పణఖ చెప్పిన మాట. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు చీరకృష్ణాజినాంబరవు. మంచి యవనంతో ఉన్నారు, గొప్ప సౌందర్యం కలిగి ఉన్నారు, అపారమైన బల పరాక్రమాలు కలిగి ఉన్నారు, పద్మపత్రాల వంటి నేత్రాలు కలిగి ఉన్నారు, నారబట్టలు కట్టుకుని వాళ్ళు అలా ఉన్నారు సుమా మహర్షి వేషంలో అని రామ లక్ష్మణుల యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణించి ఈ రాముడి గురించి లక్ష్మణుడి గురించి కాదు, అసలు చెప్పవలసిన విషయం వేరే ఉందని రావణుడికి సీత యొక్క సౌందర్యాన్ని చెప్పి రావణుడి మనస్సులో సీతాపహరణం అనే ఆలోచన కలగడానికి బీజం వేసింది. ఖరదూషణులకు చెప్పింది తనకు జరిగిన అవమానాన్ని. తమ సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఖరుడు దూషణుడు పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చారు. ఖరుడు దూషణుడు త్రిశిరుడు 14,000 మంది రాక్షసులు. అంతమందితోనూ లక్ష్మణుడు కూడా తోడు లేకుండా ఒక్క రాముడే యుద్ధాన్ని నిర్వహించాడు. లక్ష్మణ, ఇప్పుడు జరగబోయే భయంకరమైన తీవ్రమైన యుద్ధాన్ని సుకుమార స్వభావం కలిగిన మీ వదిన సీత చూసి తట్టుకోలేదు. కాబట్టి ఆమెను గుహలో ఉంచి బయటకు రాకుండా ఆ గుహ దగ్గర నీవు కాపలాగా ఉండి ఆమెకు రక్షణగా ఉండు, యుద్ధం మొత్తం నేను నిర్వహిస్తానని ఒక్క రామచంద్రమూర్తే అందరితో యుద్ధం నిర్వహించి అందరినీ సంహరించాడు. ఆ యుద్ధం చాలా గొప్పగా జరిగిన యుద్ధం. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణం ఏకశ్చ రామో, ఒక్క రాముడే ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి. ఒక్క రాముడే ఇంత గొప్ప యుద్ధాన్ని ఎలా నిర్వహించాడని దేవతలు మహర్షులు అందరూ ఆశ్చర్యపోయారు. అంత పరమాద్భుతంగా ఆ యుద్ధాన్ని నిర్వహించాడు. ఆ ఖరుడు మంచి ధనుర్విద్య కౌశలం బాగా కలిగినవాడు. ఆ ఖరుడు వచ్చి రాముడితో రకరకాల పద్ధతుల్లో యుద్ధం చేశాడు, రకరకాల బాణాలు వేశాడు. రాముడు చిరునవ్వు నవ్వి, ఒరే నువ్వు గొప్పవాడివిరా ధనుర్విద్యలో, చాలా సంతోషిస్తున్నాను, శభాష్ నిన్ను మెచ్చుకుంటున్నాను. అంటే శత్రువుని కూడా మెచ్చుకోవడం వీరుడి లక్షణాల్లో ఒక లక్షణం అనమాట. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అంటే వాడిని గెలవడంలో గొప్పే ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి, అయినా నిన్ను గెలుస్తున్నాను చూడు అంటే అది గొప్పతనం. అందుకని నువ్వు చాలా గొప్పవాడివిరా. నీవున్ కార్ముక దక్షుడౌదు నగిషీల్ నేర్తీవు చిత్రకర్షణ నినీషన్ కైకయీదేవి విద్యావిష్కారము నీ వెరుంగవు సుమీ. నువ్వు చాలా గొప్పవాడివేరా, కానీ చిన్నప్పుడు ధనుస్సు ఎలా పట్టుకోవాలో ధనుర్విద్యకు సంబంధించిన ప్రాథమికమైన అంశాలతో ప్రారంభించి అపారమైన ధనుర్విద్య కౌశలాన్ని మా కైకమ్మ నాకు నేర్పింది. ఆ విద్య నా దగ్గరే ఉంది కానీ నీకెక్కడుంది? నువ్వు కైక దగ్గర నేర్చుకోలేదు కదా. మా కైకమ్మ దగ్గర నేర్చుకున్న ధనుర్విద్యా కౌశలాన్ని చూపించి నీ సంగతి ఏమిటో తెలుస్తాను చూడు. ఏం చేస్తానంటావా? ఆ కంఠంబుగా మెక్కినట్టి మునిరాజా అనేక మాంసంబులన్ నీ కంఠంబును కత్తిరించి ఇదిగో నీ చేత క్రక్కించెదన్. బాగా పీకల దాకా తిన్నావు మహర్షుల మాంసాలన్నీ, శరీరాలన్నీ మాంసంగా. ఇప్పుడు నీ పీక కత్తిరించి ఆ మాంసభోజనం అంతా కక్కిస్తాను. ఆ కంఠంబుగా మెక్కినట్టి మునిరాజా అనేక మాంసంబులన్ నీ కంఠంబును కత్తిరించి ఇదిగో నీ చేత క్రక్కించెదన్. నువ్వెవడివి పని చేయడానికి అంటావా? అయోధ్య రాజ్యానికి ప్రభువు మా తమ్ముడు భరతుడు. నన్ను రాజప్రతినిధిగా పంపించి, అన్నయ్య రాజ్యం వ్యవహారాలు నేను చూస్తాను, మన రాజ్యానికి అనుబంధంగా ఉన్న అరణ్యంలో వ్యవహారాలు నువ్వు చూడని నన్ను డెప్యూట్ చేశాడు ఇక్కడికి. భూకాంతుండయినట్టి మా భరతుడబ్బో తీక్ష్ణుడు ఈ కార్యమున్ నాకుంబెట్టెను దైత్యరాడ్గళగళన్ నాళంబులన్ కోయగన్. రాక్షసుల పీకలన్నీ కత్తిరించే కార్యక్రమం నాకు అప్పగించాడు మా తమ్ముడు, అందుకని వచ్చాను నేను. అందుకని నీ సంగతి ఏమిటో చూస్తా. ఖరుణ్ణి సంహరించాడు, దూషణుడిని సంహరించాడు, త్రిశిరుణ్ణి సంహరించాడు, 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. ఆశ్చర్యపోయారు రాక్షసులందరూ, భయపడిపోయారు. ఈ రాక్షస సంహారం అంతా గుహలో ఉన్నది సీతమ్మకి తెలుస్తోంది కానీ ప్రత్యక్షంగా చూడలా. ఆహాకారాలు వినిపిస్తున్నాయి, పెద్ద కేకలు వినిపిస్తున్నాయి, వీరాలాపాలు వినిపిస్తున్నాయి. ఆ
వేగంగా బాణాలు అల్లెత్రాటి నుంచి అలా ధనుస్సు నుంచి దూసుకుపోయి వెళ్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. వాళ్ళు శత్రువీరులకి తగిలి వాళ్ళు పెద్ద కేక పెట్టి హాహాకారం చేస్తూ ప్రాణాలు వదులుతున్న విషయాలు అర్థమవుతున్నాయి, కానీ అవి చూసే అవకాశం లేదు. గుహలో నుంచి బయటికి రానివ్వాల. లక్ష్మణుడు కాపలాగా ఉన్నాడు. రాముడి ఆజ్ఞ అది. అంతా అయిపోయింది. రాక్షస సంహారం అంతా అయిపోయింది. 14,000 మందిని ఒక్క రాముడే చాలా స్వల్పకాలంలో సంహరించాడు. సీతమ్మ బయటకు వచ్చింది. వచ్చి ఆనందం పట్టలేక భర్త అయిన రామచంద్రమూర్తిని గట్టిగా కౌగలించుకుంది అని శ్లోకం రాశారు వాల్మీకి మహర్షి. తం దృష్ట్వా, ఎవరిని? శత్రుహంతారం, శత్రు సంహారం చేసిన మహావీరుడైన తన భర్త రామచంద్రమూర్తిని దృష్ట్వా, చూసింది ఆమె. మహర్షీణాం సుఖావహం, ఎందుకు ఈ శత్రు సంహారం చేశాడు రామచంద్రమూర్తి అంటే మహర్షులకు ఆనందాన్ని కలిగించడానికి. అనవసరంగా రాక్షసులతో తగాదా పెట్టుకోవడం ఎందుకు అని ప్రశ్నించిన సీతమ్మ, మహర్షులకు ఆనందం కలిగించడం కోసం శత్రు సంహారం అద్భుతంగా చేసిన రామచంద్రమూర్తిని చూసి ఆనందాన్ని పొంది ఆనందాన్ని తట్టుకోలేక బభూవ హృష్టా, అపారమైన హర్షాన్ని పొందింది. వైదేహీ భర్తారం పరిషస్వజే, అమాంతం వచ్చి భర్తని గాఢంగా కౌగిలించుకున్నది. ఇక్కడ ఒక విశేషం మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ కౌగిలించుకున్నది ఎవరు అంటే వైదేహీ అన్నారు వాల్మీకి మహర్షి. సీతకు ఎన్ని పేర్లు లేవండి? మైథిలి అనొచ్చు, సీత అనొచ్చు, జానకి అనొచ్చు, జనకాత్మజ అనొచ్చు, కానీ వైదేహి అన్నారు. అంటే ఈ కౌగిలి దేహ సంబంధమైన శృంగార వాంఛకు సంబంధించిన కౌగిలి కాదు సుమా. ధర్మబద్ధమైన ఒక మహాద్భుత కార్యాన్ని తన భర్త అయిన రామచంద్రమూర్తి నిర్వహించినందుకు ఆ రామచంద్రమూర్తిలో సగభాగమైన సీతమ్మ పొందిన ఆనందానికి సంకేతం తప్ప ఇది భార్యాభర్తలు ఇద్దరి కలయిక అన్ని సందర్భాల్లోనూ లౌకికమైన శారీరకమైన కోరికకు సంబంధించింది కాదు. అందులో ధర్మం కూడా ఇమిడి ఉంది. ధర్మమే ప్రధానంగా ఉన్నది. ఒకవేళ కోరిక ఉంటే ధర్మం వెంట కోరిక ఉంది, కానీ ధర్మం లేని కోరిక లేదు. అందుకని సీతమ్మ కౌగిలించుకున్నప్పుడు వాల్మీకి మహర్షి ప్రయోగించిన మాట వైదేహీ అన్నాడు. మనం రామాయణం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే సీత, వైదేహి, మైథిలి, జానకి, జనకాత్మజ, ఏ పదం ఎప్పుడు ప్రయోగించాలో ఆ పదం అన్నింటికీ సీత అనే అర్థమైనా ఏదో పర్యాయ పదం కదా, ఇక్కడ ఛందస్సుకు ఏది సరిపోతే అది ప్రయోగిద్దాం అనుకోలేదు వాల్మీకి మహర్షి. ఎక్కడ వైదేహి అనాలో అక్కడ వైదేహి అన్నాడు, ఎక్కడ జనకాత్మజ అన్నాడో అక్కడ జనకాత్మజ అన్నాడు. వాల్మీకి మహర్షి చేసిన ఈ ప్రయోగాలు గమనిస్తే కవి ఎక్కడ ఏ సార్థకమైన పదాన్ని ఎలా ప్రయోగించాలి అని అనంతర కవులందరికీ మార్గదర్శకంగా నిలబడిన మహాకవి. అందుకే మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అన్నారు వాల్మీకి మహర్షిని. ఇక్కడ వైదేహీ భర్తారం పరిషస్వజే, స్వామి చేసిన దుష్ట శిక్షణ కార్యక్రమానికి పరవశించిపోయి భర్త అయిన రాముణ్ణి కౌగిలించుకుంది. ఆమెకు మాత్రమే భర్త కాదాయన, సమస్త ప్రపంచానికి భర్త. జగన్నాథుడు, తనకు మాత్రమే నాథుడు కాదు, జగన్నాథుడైన రామచంద్రమూర్తిని చూసి పరవశించిపోయి లోక కళ్యాణానికి కావలసిన, మహర్షుల రక్షణకు కావలసిన శత్రు సంహార దీక్షా కార్యక్రమాన్ని దక్షతతో నిర్వహించాడు నా భర్త అని పరవశించిపోయి ఆమె అలా కౌగిలించుకుంది అని చెప్పారు. 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతాని ఏకేన రామేణ ఖరశ్చ సహ దూషణ. ఖరుడు, దూషణుడితో మొదలైన వారితో కలిసి మొత్తం అందరినీ ఒక్క రాముడే చంపేశాడయ్యా. ఈ వార్త రావణాసురుడికి చెప్పారు. రావణుడు రాముడి మీద అపారమైన ఆగ్రహాన్ని పొంది ఇప్పుడే వెళ్ళి రాముడి సంగతి ఏమిటో తేలుస్తా అన్నాడు. ఆ రావణుడి పక్కన రాక్షస అనుచరులు చాలామంది ఉన్నారు. వారిలో అకంపనుడు అని ఒకడున్నాడు. ఈ అకంపనుడు అనేవాడు రావణుడి దగ్గర చేరి, తొందరపడకు, రాముడితో యుద్ధం అంటే మామూలు విషయం కాదు, రాముడు సామాన్యుడు కాదయ్యా, కేవలం మానవ మాత్రుడు నువ్వు అనుకుంటున్నావేమో, తొందరపడి యుద్ధానికి వెళితే వాళ్ళందరికీ ఏ గతి పట్టిందో అదే నీకు కూడా పడుతుంది. రాముడిని నువ్వు జయించాలి, రాముడు నీ చేతిలో దెబ్బ తినాలి, దీనికి ఒక తేలిక ఉపాయం ఉంది, నేను చెప్తా చూడు అన్నాడు. ఏమిట్రా ఉపాయం అన్నాడు రావణుడు. ఏం లేదు, ఆ రాముడికి సీత అంటే ప్రాణం. సీత పక్కన లేకపోతే క్షణం కూడా రామచంద్రమూర్తి నిలబడి ఉండలేడు. ఆయన ప్రాణాలన్నీ సీత మీదే ఉన్నాయి. నువ్వు ఏదైనా మాయోపాయంతో సీతని గనక అపహరించి తీసుకొచ్చావా, సీత పక్కన లేదు కాబట్టి మరుక్షణం రాముడు నేల కూలిపోతాడు, నీ పని తేలికైపోతుంది
అంతేగాని నువ్వేదో పరాక్రమాన్ని నమ్ముకుని రామచంద్రమూర్తి మీద యుద్ధానికి వెళితే నీకు అనుకున్న పని జరిగే అవకాశం ఉండదు. అందుకని తస్య అపహర భార్యాం త్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామీ రామో హాస్యతి జీవితం. ఒకప్పుడు రాముడు ప్రాణాలే వదలవచ్చు సీత కనపడకపోతే. అందువల్ల నీకు తేలికైన ఉపాయం ఏమిటి అంటే సీతాపహరణమే సుమా. సీతానామ వరారోహ తను మధ్యమా నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ కిన్నరీ యస్య సీతా భవేద్ భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అతిజీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్. దేవేంద్రుడికైనా దక్కని అదృష్టం ఏమిటి అంటే సీత వంటి సౌందర్య రాశి, సకల సద్గుణ సంపన్న రాశి అయిన ఆమె భార్య కావడం అనేది అది అంత తేలికైన విషయం కాదు. అది దేవేంద్రుడికి కూడా దొరికే విషయం కాదు. నువ్వు గనక మాయోపాయంతో సీతను తెచ్చేసుకున్నావా, గతిలేని పరిస్థితుల్లో సీత నీ భార్యగా మారిపోతుంది. నీకు ఆ అదృష్టము దక్కుతుంది. రాముడనేవాడి బెడద నీకు లేకుండానూ పోతుంది. ఇది ఉపాయం సుమా అని చెప్పాడు వాడు. ఆ తరువాత శూర్పణఖ మళ్ళీ వచ్చి చెప్పింది ఏం చేయాలి. మాయోపాయంతో ఎలాగైనా సరే సీతను అపహరించాలి అని రావణుడు నిర్ణయించుకున్నాడు. ఎలా మాయోపాయం చేయాలి అని ఆలోచించి తన అధీనంలో ఉండి ప్రస్తుతం తాపస వేషాన్ని ధరించి తాపస వృత్తిని పాటిస్తూ తపస్సు చేసుకుంటున్న మారీచుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఒరే మారీచుడా, నువ్వు పని చేయాలరా. నువ్వు బంగారు లేడిగా మారిపోయి సీతా రామలక్ష్మణులు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ప్రాంతం ముందు బంగారు లేడిగా అటు ఇటు తిరిగితే ఆ బంగారు లేడి చాలా బాగుందని తెమ్మని సీత అడుగుతుంది. రాముడు వెంటపడతాడు. చాలా దూరం తీసుకురా. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మారు గొంతుతో హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతుతోను. ఈ ప్రపంచంలో మొదటి మిమిక్రీ ఆర్టిస్టు మారీచుడు. వాడు రాముడి గొంతుతో అరుస్తాడనమాట. అందుకని వెళ్ళమన్నాడు. నేనప్పుడు లక్ష్మణుడు పరిగెత్తుకొస్తాడు. రాముడికి ఏదో జరిగిందని సీత గొడవ చేస్తే సీత ఒంటరిగా ఉంటుంది, ఆమెను తీసుకొస్తాను, ఇది నా ప్రణాళిక అన్నాడు. మారీచుడు అన్నాడు, వేసిన పదకము మూసను పోసితే ఇష్టానుసారముగా అది నడువన్. నువ్వేదో పెద్ద ప్రణాళిక వేసావు, నువ్వు అనుకున్నట్టే జరుగుతుందా? ఏం తేడా లేకుండా ఇలాగే జరుగుతుందా? ఎంత పొరపాటు ఆలోచన. నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇలా జరిగే అవకాశం లేదు, తెలియక అనుకుంటున్నావు నువ్వు. వేసిన పదకము మూసను పోసితే ఇష్టానుసారముగా అది నడువన్. తా సీత నీకు దొరకుట కోసము కాదు ఇది. ఈ ప్రణాళిక దేనికి పనికొస్తుందో తెలుసా? సీత నీకు దొరకడానికి పనికొస్తుందని గ్యారంటీ ఏం లేదు. నన్ను కోల్పగా కానీ నేను చావడానికి మాత్రం పనికొస్తుంది. రాముడి చేతిలో చచ్చి ఊరుకుంటాను నేను, పెద్ద ప్రమాదం, రావణ వద్దు అన్నాడు. రావణుడు చాలాసేపు వాదించాడు, వెనక్కి తిరిగి వచ్చేసాడు. కానీ మనస్సున్న బట్టల శూర్పణఖ పోరుతోంది. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు. మారీచుడు అన్నాడు, నీ పట్ల యథార్థమైన భక్తి గౌరవాలు ఉన్న కారణం చేత నేను నిజాయితీగా నిజం చెబుతున్నాను. లోకంలో అప్రియమైన శ్రేయస్కరమైన మాట ఎవరూ చెప్పరు. అది శ్రేయస్సును కలిగించేదైతే వినడానికి అప్రియంగా ఉంటుంది, అది ఎవరు చెప్పరు. చెప్పినా ఎవరు వినరు. ఇష్టంగా ఉండే మాట చెప్తారు కానీ ఇచ్చకాలు పలుకుతారు కానీ నిజంగా శ్రేయస్సు కలిగే మాట వినడానికి కష్టంగా ఉన్నా కూడా ఇది చెప్దామని అనుకోరు ఎవరు. సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభః. చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడయ్యా. రాముడంటే ఎవరనుకున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ధర్మానికి ఆకారం లేదు, ఆకారం లేని ధర్మానికి ఒక ఆకారం కల్పిస్తే ఆ ఆకారమే రామచంద్రమూర్తి సుమా. రాజా సర్వస్య దేవాలోకస్య దేవానాం మఘవానివా. ఇక్కడ రామో విగ్రహవాన్ ధర్మ అనే మాటలో ధర్మస్వరూపుడు రాముడు అనడంతో పాటుగా ధర్మము అంటే యమధర్మరాజు, యమధర్మరాజుని ధర్ముడు అంటారు. రాముడు ఆకారం ధరించిన యమధర్మరాజు సుమా. ఆయన జోలికి వెళితే ఏమవుతుంది? ఒకటేమో రాముని యొక్క ధార్మిక వైభవాన్ని చెప్తోంది ఈ మాట, రెండోది రాముడి జోలికి వెడితే ప్రాణాలు మిగలవు సుమా.
భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అని పరవశించి పాడుకున్నాడు భద్రాచల రామదాసు. భండన భీముడు ఆయన యుద్ధంలో వస్తే అంతకంటే పరాక్రమవంతుడు, సాక్షాత్తు రుద్రుడే అయిపోతాడు సుమా. భీముడు అంటే పరమేశ్వరుడుకున్న పేర్లలో భీముడు ఒక పేరు. అంతటి వాడు సుమా రాముడు, సామాన్యుడు కాదు. పైకి మామూలుగా కనపడతాడు, సుకుమారంగా కనపడతాడు, కానీ సామాన్యుడు కాదయ్యా, సత్య పరాక్రముడు. రాముని రక్షణలో ఉన్నవారినే మనం ఏమీ చేయలేము, రాముడిని ఏదో చేయాలనుకోవడం చాలా పొరపాటు. ఆనాడు యాగానికి విఘ్నాలు కల్పించడానికి మేము వెళ్ళిన సందర్భంలో ఒక బాణంతో కొట్టాడు నన్ను. ఒకే ఒక్క బాణపు దెబ్బకి సముద్రం అవతల పడ్డాను నేను. అప్పటి నుంచి రాముడు కాదు, రా అనే పేరుతో అక్షరంతో మొదలయ్యే ఏ మాట విన్నా రాముడే అనిపించి భయపడిపోతున్నాను. రత్నం అని ఎవడైనా అంటే, రథం అని ఎవడైనా అంటే, రకారాదీని నమాని రామత్రస్యతి రావణ. రకారంతో ప్రారంభమయ్యే ఏ పేరు విన్నా ఇంకా తర్వాత అక్షరాలు ఏమి వినకుండా రా అని మొదలవగానే అమ్మో రాముడు వచ్చాడేమో అని హడిలిపోతున్నా. అంత దెబ్బ కొట్టాడయ్యా. ఆనాడు తగిలిన దెబ్బ అంత తీవ్రంగా ఉంది. అలాంటి రాముడి జోలికి వెళ్ళడం మంచిది కాదు. అందుకని నేను చెప్తున్నాను, అప్పటి నుంచి నాకు ఈ అరణ్య ప్రాంతంలో ఎక్కడ చూసినా రా అనే అక్షరం వినపడగానే రాముడే వచ్చాడేమో అని వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజీనాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. పాశాన్ని చేతో పట్టుకున్న యమధర్మరాజులాగా ధనుర్బాణాలు ధరించి ప్రతి వృక్షం దగ్గర రాముడే నిలబడి ఉన్నట్టు కనపడుతోంది. అరణ్య ప్రాంతం అంతా నాకు రాముడు లేని చోటు లేనట్టు అనిపిస్తోంది. రాముడంటే అంత భయం ఏర్పడిపోయిందయ్యా. అందువల్ల రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతసః. ఒకవేళ ఎప్పుడైనా కలలో ఆనాడు ఒక్క బాణంతో దెబ్బ కొట్టిన రాముడు కలలో కనిపిస్తే చాలు, వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నాను భయపడిపోయి. అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు నాకు ఆ భయంతో. అంత భయాన్ని కలిగించాడు సుమా. రాముడంటే సామాన్యుడు కాదు సుమా. అందువల్ల ఆ రాముడి జోలికి వెళ్ళడం ఎంత మాత్రం మంచిది కాదు. నీ క్షేమం కోరి చెప్తున్నాను. రావణుడు అన్నాడు, నువ్వు ఏం చేస్తావో నేను చెప్పింది చెయ్యాలి తప్ప నువ్వు చెప్పే హితోపదేశాలు వినడానికి నేను రాలేదు, నిన్ను ఆజ్ఞాపించడానికి వచ్చాను. అందుకని మారు మాట్లాడకుండా నేను చెప్పిన పని చెయ్యి, లేదా ఇప్పుడే నిన్ను సంహరిస్తాను. మారీచుడు అన్నాడు, మరణించడం తప్పనప్పుడు నీ చేతిలో మరణించడం కన్నా అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తి చేతిలో మరణించడమే నాకు మంచిది. అయితే ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ సంహార కాండ నాతో ప్రారంభం అవుతోంది, నీతో పూర్తవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఈ సంహారకాండ నాతో మొదలవుతుంది కానీ ఇక్కడితో ఆగదు. నువ్వు చేసే ఈ పని వల్ల ఈ నష్టానికి నువ్వు కావలసిన పునాది వేసుకుంటున్నావయ్యా, ఈ విషయం మాత్రం నువ్వు గుర్తించాలి అన్నాడు. నా పరాక్రమం తెలియక నువ్వు అనవసరంగా రాముడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వు ముందు మారు మాట్లాడకుండా వెళ్ళు అన్నాడు. ఇక్కడ విశ్వనాథ వారు చమత్కారంగా ఓ మాట చెప్పారు. సరాసరి ఒకేసారి వెళ్ళిపోకుండా మారీచుడు మధ్య మధ్యలో 2-3 సార్లు బంగారు లేడి వేషం వేసుకుని, మాయలేడి వేషం, బంగారు లేడి కాకుండా మామూలు లేడి వేషం వేసుకుని ఆ ఆశ్రమ ప్రాంతంలో మహర్షులు ఉన్న చోట అక్కడ అటు ఇటు తిరుగుతున్నట్టు ఎవరైనా గుర్తుపడతారా లేదా అని రెక్కి వేశాడనమాట. రిహార్సల్స్ వాళ్ళు చూశారట కొంతమంది. చూసి ఎవడో రాక్షసులు సరదాగా లేడి వేషంలో ఉన్నాడు, మనకెందుకు లేని ఊరుకున్నారట. విశ్వనాథ వారు అంటారు, తనదాక రాని ఎప్పుడు మనకెందుకులేయనుచు మానుట ఒకటిన్. మానవుల మనస్తత్వం ఏంటంటే మన దాకా రానప్పుడు లోకం ఎలా పోతే మనకెళ్ళే అనుకుంటారు. మహర్షులు కూడా అలాగే అనుకున్నారు, దురదృష్టం. తనదాక రాని ఎప్పుడు మనకెందుకులేయనుచు మానుట ఒకటిన్. తీరా తనదాకా వస్తే తనదాకా వచ్చినప్పుడు మన కర్మములేయనుచు మానుట ఒకటిన్. తన దాకా రాకపోతే మనకెందుకులే అనుకుంటాడు, తన దాకా వస్తే మన కర్మ అనుకుంటాడు. అంతకు తప్ప అన్యాయాన్ని, అధర్మాన్ని, దుర్మార్గాన్ని ఎదిరించడానికి మానవుడు సిద్ధపడడు కదా. ఇది మానవ నైజంలో ఉన్న లోపం అంటారు విశ్వనాథ వారు. సరే, అలా రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి అసలు మారు వేషంతో వచ్చాడు. బంగారు లేడిగా మారిపోయాడు. బంగారు లేడిగా మారిపోయిన ఆ మారీచుణ్ణి సీతమ్మ చూడనే చూసింది. ఇది చాలా బాగుంది,
మనం అరణ్యానికి వచ్చింది ఇలాంటి అరుదైన వస్తువులు సేకరించుకోవడానికే కదా, కాబట్టి రామచంద్ర తెచ్చిపెట్టవయ్యా అంది. రాముడు అలాగే అనలేదు, వద్దని అనలేదు. రాముడికి ఒక గొప్ప లక్షణం ఉంది, తొందరపడి మాట్లాడడం. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, మాట్లాడకుండా ఉండడు. సీతమ్మ ఈ కోరిక కోరిన వెంటనే రాముడు అవునని కానీ కాదని కానీ అనకముందే లక్ష్మణుడు కలగజేసుకుని, వదినమ్మ, లోకంలో ఎక్కడైనా బంగారు లేళ్ళు ఉంటాయా? వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు తాపడం చేసిన లేడి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఇది ఎక్కడా లేని అరుదైనది ఉంది అంటే అది కావాలని ఆరాటపడ్డం కంటే ఇలా ఉన్నదంటే ఇందులో ఏదో మోసం ఉందని ఆలోచించాలా అక్కర్లేదా? కావాలంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడు. ఇది వరకు 2 కాళ్లపై ఏగు ప్రాణి, ఇప్పుడు 4 కాళ్లపై నీ ఏగవలసి పడెడు, ఇబ్బంది ఎల్ల కన్పడెడు సన్నా. ఎప్పుడూ 2 కాళ్ల మీద నడవడానికి అలవాటు పడ్డ ఒక రాక్షసుడు ఇప్పుడు 4 కాళ్ల లేడిగా మారిపోయి ఇబ్బంది పడుతూ నడుస్తున్న లక్షణం కనపడుతోంది, గమనించావా లేదా? ఇది వరకు 2 కాళ్లపై ఏగు ప్రాణి, ఇప్పుడు 4 కాళ్లపై నీ నడువ ఏగవలసి పడెడు, ఇబ్బంది ఎల్ల కన్పడెడు సన్న, లీల పొంతన పెట్టుకోలేనితనము. సీత కోరగానే రావణాసురుడు అనుకున్నాడు, అబ్బా మన పాచిక పారిందిరా, పని జరిగింది అనుకున్నాడు. లక్ష్మణుడు ఈ మాట అనగానే, అబ్బా ఈ తమ్ముడు ఎందుకు వచ్చాడు రా వీళ్ళ వెంట, వీళ్ళిద్దరు వస్తే సరిపోయేదిగా, అనవసరంగా లక్ష్మణుడు ఎందుకు వచ్చాడు? అన్నను మాయపుచ్చుటకునైనను వీలగుపించు, తమ్మునే తెన్నున ఏమి సేయుటకు తీరగుపించదు. తోడెలోపులో భిన్నకనవుచు ఆతని సమీప ధరాస్థలికేగితేని, నీ కన్నులు గుర్తుపట్టు నడకన్ గురుతించున తండు ఉగ్రుడై. నీ కళ్ళు గుర్తుపడతాడు, నీ కాళ్ళు గుర్తుపడతాడు, నీ నడక గుర్తుపడతాడు, ఇది లేడి కాదు అని కనిపెట్టేస్తాడు. అన్నగారు పెద్ద పట్టించుకోడు పాపం, అమాయకుడు. తమ్ముడు మాత్రం సామాన్యుడైన వాడు కాదు. అందుకే అన్నయ్యనైనా మోసం చేయొచ్చు కానీ తమ్ముడిని మాత్రం మోసం చేయడం కష్టం. అలాంటి తమ్ముడిని వెంట పెట్టుకొచ్చాడు రాముడు. అరే రే అనుకుంటున్నాడు. రాముడు అన్నాడు, పోన్లేవయ్యా, ఇన్నాళ్లకి నోరు తెరిచి ఒక కోరిక కోరింది సీత, ఆ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఆమె అనుకున్నట్టుగా నిజంగా లేడైతే తీసుకొస్తాను, రాక్షసుడు అనుకో సంహరిస్తాను, నష్టమే ఉంది అని బయలుదేరాడు. సీతని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆశ్రమం నుంచి వదిలిపెట్టి, ఒంటరిగా వదిలిపెట్టి కదలవద్దు సుమా ఆశ్రమం నుంచి, ఇది నా ఆజ్ఞ అని లక్ష్మణుడికి చెప్పి వెళ్ళాడు. సరే, కథ మనకు తెలుసు. వాడు చాలా దూరం తీసుకుపోయి దొరకకుండా చివరికి రామబాణానికి ప్రాణం వదులుతూ హా సీత, హా లక్ష్మణ అని మారుగొంతుతో కేకపెట్టాడు. సీత కలవరపడింది. లక్ష్మణుడు, అమ్మ కంగారు పడద్దు, అన్నయ్య ఇంత తేలికగా ప్రమాదాల్లో పడేవాడు కాదు సుమా. అరణ్యానికి బయలుదేరేటప్పుడు తల్లి అయిన సుమిత్రాదేవి పాదాలకు నమస్కారం చేసినప్పుడు సుమిత్ర 2 మాటలు చెప్పింది. అందులో మొదటి మాట, రాముణ్ణి తండ్రిగా చూసుకో, సీతమ్మను తల్లిగా చూసుకో, అరణ్యాన్నే అయోధ్యగా భావించు, నీకు మేలు కలుగుతుంది, వెళ్ళిరా నాయనా. ఇది మొదటి మాట. రెండో మాట, రామచంద్రమూర్తి ఎంతటి వాడో ఆ విషయంలో ఎన్నడూ ఏమరుపాటు చెందకు, రాముడు అపార పరాక్రమ సంపన్నుడని, మహానుభావుడని ఎట్టి పరిస్థితుల్లో మరచిపోవద్దు సుమా. కొన్ని బలహీన క్షణాల్లో మర్చిపోతాం మనం ఆయన గొప్పతనాన్ని, అలా మరచిపోవద్దు. రామే ప్రమాదం మాకార్షి. ఈ తల్లి మాట బాగా పాటించే స్వభావం కలిగినవాడు లక్ష్మణుడు, అందుకని గుర్తుంది. అందుకని, వదినమ్మ అనవసరంగా కంగారు పడుతున్నావు, మా అన్నయ్య అంత తేలికగా దెబ్బతినేవాడు కాదు, ఇది రాక్షస మాయ, నువ్వు కంగారు పడకు అన్నాడు. సీత అనేక రకాల దుర్భాషలాడింది. నిన్ను భరతుడే పంపించాడా? నువ్వే దురుద్దేశంతో వచ్చావా? పనిగట్టుకుని మేమిద్దరం ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు? నీలో ఏదో కూడని ఆలోచన ఉంది కాబట్టే అన్న ఆర్తనాదం విన్న తర్వాత కూడా నేను బతిమాలినా కదలకుండా ఇక్కడే ఉన్నావు అని లక్ష్మణుడు వెళ్ళే వరకు పోరు పెట్టింది. ఆ బాధ పడలేక లక్ష్మణుడు ఆమెకు నమస్కారం చేసి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి వెళ్ళాడు. ఆయన ఏదో 3 గీతలు గీశాడని, ఆ గీత దాటి రావద్దని చెప్పాడని, అది లక్ష్మణ రేఖ అని పాపం వాల్మీకి మహర్షికి తెలియదు, ఆయన వర్ణించాలి, అది తర్వాత వాళ్ళు చెప్పారు ఆ కథలన్నీ. ఆ మాట చెప్పాడు, వెళ్ళాడు లక్ష్మణుడు. రావణుడు తాపసవేషంతో వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. నెమ్మదిగా తన గొప్పతనం అంతా చెప్పాడు. సీతను ప్రలోభపరిచే ప్రయత్నం చేశాడు. చివరికి తన రూపాన్ని చూపించాడు. ఆమెను బలాత్కారంగా అపహరించడానికి తీసుకువెళ్ళిపోయాడు. అపహరిస్తున్నాడు. లక్ష్మణుడు చూసి దిగ్భ్రాంతి చెందాడు రాముడు. తమ్ముడు, ఇదేమిట్రా ఇలా వచ్చావు? జరిగిందంతా చెప్పాడు. ఏదో ప్రమాదం జరిగిందని ఊహించారు. పరుగున ఇద్దరు వచ్చారు.
వచ్చేప్పటికేముంది, ఆశ్రమం ఖాళీగా ఉంది. అదుగో బావురుమనుచున్నది వాకిలి ఇంకెక్కడి సీత. ఇంకా సీత ఎక్కడుందయ్యా? ఆశ్రమం తలుపులు అలా తెరిచున్నాయి, బావురుమంటోంది ఆశ్రమం. సీతా విరహితమైన ఆశ్రమాన్ని చూచి నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు రామచంద్రమూర్తి. తమ్ముడైన లక్ష్మణుడు అన్నను ఓదారుస్తూ, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సీతాన్వేషణ సాగిస్తూ ఆ అరణ్య ప్రాంతం అంతా కలయి తిరిగారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయలుదేరారు ఒక్కొక్క ప్రదేశానికి. గోదావరికి వెళ్ళిందేమో, అక్కడికి వెళ్ళిందేమో, ఇక్కడికి వెళ్ళిందేమో, ఏదో రాక్షసమా ఇందులో జరిగి ఉంటుంది అని అనిపించింది. రాముడి ఆవేదన ఆవేశంగా మారింది. రాముడికి ఈ సమస్త ప్రపంచం మీద ఆగ్రహం కలిగింది. దేవతలారా, నా సీతను తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెడతారా లేదా, లేకపోతే ఒకే ఒక్క బాణంతో ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపటలం చేయమంటారా అన్నాడు. అంత ఆవేశపడ్డాడు. వెంటనే లక్ష్మణుడు, నీవు వశిష్ఠ శిష్యుడవు. అన్నయ్య మర్చిపోయావా? మన గురువుగారు వశిష్ఠుల వారు. వశిష్ఠుడు అనే మాటకు అర్థం వశేస్థ వశిష్ఠ, ఇంద్రియాలు తన అదుపులో పెట్టుకున్న మహానుభావుడు. ఆయన శిష్యుడు మనం ఎలా ఉండాలి? నువ్వు మర్చిపోతున్నావు. ఒక్కని అపరాధంబున చిక్కని ఈ సృష్టి నెల్ల శిక్షించుటయా. ఎవడో ఒకడు తప్పు చేశాడు, సీతను అపహరించుకుపోయాడు. వాడెవడో వెతికి పట్టుకుని వాడి సంగతి తేల్చాలి కానీ ఒక్కడు తప్పు చేస్తే సమస్త లోకాన్ని భస్మీపటలం చేయాలి అనుకోవడం నీలాంటి వాడికి తగిన పని కాదు. లక్ష్మణుడు ఎంత గొప్ప పాత్ర నిర్వహించాడో ఆ సన్నివేశంలో చూడాలి మనం. అలా రామలక్ష్మణులు ఇద్దరూ సీతని వెతుక్కుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ కొంత దూరం ముందుకు సాగేటప్పటికీ నెత్తురోడుతూ గిలగిల కొట్టుకుంటూ జటాయువు కనపడింది. ఆ జటాయు పక్షి చెప్పాడు, రావణుడు అపహరించుకుపోయాడు, నేను అడ్డుకున్నాను, చాలా తీవ్రంగా యుద్ధం జరిగింది, కానీ నా శక్తి చాలలేదు, రెక్కలు తెగి ఇలా కొన ఊపిరితో పడి ఉన్నాను. నీవు కనపడేటంత వరకు, నీకు ఈ వార్త చెప్పేటంత వరకైనా నా ఊపిరి ఉంటే చాలనుకున్నాను రామచంద్ర. నువ్వు కనపడ్డావు, నీకు ఈ వార్త చెప్పానని రామచంద్రమూర్తి ఒడిలో తలవాల్చి జటాయువు కన్ను మూసింది. మరణిస్తూ జటాయువు ఒక మాట చెప్పింది, విందో నామ ముహూర్తోసవు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది సీతాపహరణం. ఆ సమయానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ముహూర్తాన్ని లెక్కగట్టి చెప్పింది జటాయువు. విందము అనే పేరు కలిగిన ముహూర్తం ఉన్నదయ్యా. ఆ సమయంలో విందము అనే పేరు కలిగిన ముహూర్తంలో అపహరణం గనక జరిగితే తప్పకుండా అపహరింపబడిన వస్తువు కానీ వ్యక్తి కానీ తప్పకుండా యజమానికి క్షేమంగా చేరుతుంది. ఇది ఆ ముహూర్తానికి ఉన్న లక్షణం. ఆ జ్యోతిశాస్త్ర పరిజ్ఞానం కలిగిన జటాయువు విందో నామ ముహూర్తోసవు, విందము అనే పేరు కలిగిన ముహూర్తంలో ఈ అపహరణ జరిగింది కనుక రామచంద్ర తప్పకుండా సీతారాములు మీ ఇద్దరు కలుసుకుంటారు అని వార్త చెప్పి రామచంద్రమూర్తి ఒడిలో కన్ను మూసింది. రాముడు అన్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాను, సీత అపహరణకు గురైంది, నేనంటే ప్రాణం పెట్టే జటాయువును కూడా దక్కించుకోలేకపోయాను కదా, నా దురదృష్టం ఈ దృశీయం, నా దురదృష్టం ఇటువంటిది కదా, ఎంత దురదృష్టవంతుడిని నేను అని జటాయు మరణానికి అపారమైన దుఃఖాన్ని అనుభవించాడు. రాముడి స్థానంలో మరొక్కడు ఎవడైనా ఉంటే భార్య జాడ తెలిసింది కాబట్టి జటాయువును పట్టించుకోకుండా పరిగెత్తేవాడు. కానీ రాముడు అక్కడ ఆగి జటాయువుకు అగ్ని సంస్కారం చేసి ఉత్తమ లోకాలు ప్రసాదించి ముందుకు జరిగాడు. ఆ తర్వాతే అక్కడి నుంచి వెళ్ళాడు కానీ జటాయువును పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు, సీత కోసం పరిగెత్తలేదు. అది రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యం. తండ్రికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించలేకపోయిన నా మనస్సుకు ఉన్న వెలితి మా తండ్రి గారి ప్రియమిత్రుడైన ఈ జటాయువుకు అగ్ని సంస్కారం చేయడం ద్వారా ఆ లోటు కొంతవరకు నాకు తీరింది అనుకున్నాడు రాముడు. ఆ విధంగా జటాయు పక్షికి కావలసిన సంస్కారాలన్నీ చేసి ముందుకు సాగారు రామలక్ష్మణులు. దారిలో అయోముఖి అనే పేరు కలిగిన రాక్షసి కనపడింది. ఈ అయోముఖి కూడా కాముక స్వభావం కలిగిన దుర్మార్గురాలైన ఒక రాక్షసి. అది కూడా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి పిచ్చి వేషాలన్నీ వేయడం మొదలుపెట్టింది. సరే, రాముడి అనుమతితో లక్ష్మణుడు శూర్పణఖకు ఏ శిక్ష విధించాడో అయోముఖికి కూడా అదే శిక్ష విధించాడు. ముక్కు చెవులు కోశాడు. అయోముఖి లబోదిబో అంటూ పారిపోయింది. రామలక్ష్మణులు ముందుకు సాగారు. కేవలం కాళ్ళు కనిపించకుండా పెద్ద పొట్ట మాత్రమే ఉండి తల పొట్టలోకి ఇమిడిపోయిన వికృత ఆకారంతో ఒక రాక్షసుడు పొడవాటి తన 2 చేతులతో రామలక్ష్మణులిద్దరిని పట్టుకున్నాడు. వాడి పేరు కబంధుడు. అందుకే కబంధ హస్తాలు అనే మాట లోకంలో ప్రసిద్ధంగా వచ్చింది. వాడి కాళ్ళు లేవు, కాళ్ళు పొట్టలోకి ఇరుక్కుపోయాయి. పైన తల కూడా
పొట్టలోకి ఇరుక్కుపోయింది, తల కనపడదు, కాళ్ళు కనపడదు, చేతులు మాత్రమే కనపడతాయి, పెద్ద శరీరం కనపడుతుంది. అలా ఉన్నాడు కబంధుడు. 2 చేతులు పెద్దవిగా బలంగా చాచి ఇద్దరిని పట్టుకున్నాడు. బాగా ఆలోచించి తప్పించుకునే ప్రయత్నం చేసి రామలక్ష్మణులిద్దరూ ఒకేసారి అనుకుని 2 చేతులు ఖండించారు. ఆ కబంధుడు శాప విమోచనం పొంది, నేను ధనువు అనే పేరు కలిగిన గంధర్వుణ్ణి, కూడని పని ఒకటి చేసిన కారణం చేత ఈ భయంకరమైన శాపాన్ని పొంది ఈ వికృత రూపంతో ఈ ప్రాంతంలో రాక్షసుడుగా నేను పడి ఉన్నాను. రామచంద్ర, నీవు నాకు శాప విమోచనం కలిగించి నా వికృత రూపాన్ని తొలగించి నాకు ఉపకారం చేశావు. నీకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఋష్యమూక పర్వత ప్రాంతంలో ఉన్న వానర వీరుడైన సుగ్రీవుణ్ణి గనక కలుసుకుంటే నీకు క్షేమం కలుగుతుంది. సీతమ్మను అన్వేషించడానికి కావలసిన మార్గం సుగమమవుతుందని నాకు అనిపిస్తున్నది. ఇగో ఈ దారి వెంట వెళితే నువ్వు ఋష్యమూకానికి చేరతావు. వెళ్ళే దారిలో మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ మతంగ ఆశ్రమంలో మతంగ మహర్షి శిష్యురాలైన శబరి అనే ఒక వృద్ధ తాపసి అక్కడ నీకోసం చాలా కాలంగా నీ దర్శనం కోసం ఎదురు చూస్తోంది. ఆ శబరిని కలుసుకుని ఆ తర్వాత నువ్వు ఋష్యముఖ పర్వత ప్రాంతం వైపు వెళ్ళవయ్యా అని కబంధుడు చెప్పాడు. ఆ కబంధుడికి శాప విమోచనం కలిగించి రామలక్ష్మణులిద్దరూ మతంగ మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టారు. ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి వస్తాడా అని ప్రతినిత్యము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది ఆ శబరి. గురువుగారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, రాముడి ఆశ్రమానికి వస్తాడు, రాముడు వచ్చేటంత వరకు నువ్వు ప్రాణాలు నిలుపుకో. ప్రాణాలు నిలుపుకోవడం మాత్రమే కాదు, ఈ ఆశ్రమ వ్యవస్థను సక్రమంగా నిర్వహించు. వెంటనే ఏమని అడగాలి శబరి? ఎప్పుడు వస్తాడండి రాముడు? రేపా, ఎల్లుండా, 6 నెలలకా, సంవత్సరానికా? అడగలేదు. ఆయన చెప్పలేదు. నిరవధికమైన నిరీక్షణ. ఏ రోజుకు ఆ రోజు రేపే రాముడు వస్తాడని ఆశ్రమాన్ని అందంగా అలికి ముగ్గులు పెట్టి చక్కగా తీర్చిదిద్దుతోంది ఆవిడ. రాముడు వచ్చాడు. ఇంతకాలంగా ఎదురు చూసిన ఆ శబరికి రామచంద్రమూర్తి కనపడితే ఆనంద బాష్పాలు వచ్చాయి. రాముడికి కూడా ఇప్పటి వరకు సీత 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 అంటూ సీత కోసం విలపించున్నాడు కాబట్టి కన్నీటి చారికలు కట్టిన వదనంతో శబరి సన్నిధికి వెళ్ళాడు రాముడు. మతంగ మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టాడు తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి. ఆ రాముణ్ణి చూసి శబరి, నీ వచ్చావయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ వస్తావని ఎప్పుడో మా గురువుగారు చెప్పారు, ఈవేళ నువ్వు వచ్చావు, నా తపస్సు ఫలించింది, చాలా సంతోషం, నీకు స్వాగతం అన్నది. రాముడు కూడా అసలే సీత కనపడక నేను బాధపడుతుంటే స్వాగతం అంటావు, సత్కారాలంటావు, ఈ గొడవేమిటి శబరి అనలేదు. సీతా వియోగ దుఃఖాన్ని చెమట పట్టిన చొక్కాని చిలుక కొయ్యకు తగిలించినంత అవలీలగా పక్కన పెట్టి సీతారాముడు అయిన అతడు క్షణంలో శబరి రాముడుగా మారిపోయాడు. శబరికి ఏం కావాలో చూశాడు. అమ్మా శబరి, నీ జపతపాలు బాగా సాగుతున్నాయి కదా, మీ గురువుగారు చెప్పిన మేరకు నీ ఆధ్యాత్మిక చింతన, నీ ఆధ్యాత్మిక సాధన సక్రమంగా సాగుతోంది కదా, నీకు సంతృప్తికరంగా ఉన్నది కదా అని శబరికి ఏమి కావాలో అది ఆలోచించాడు రాముడు. దైవము అంటే తన గురించి కాక భక్తుడికి ఏం కావాలో అది ఆలోచిస్తే అతడు దైవం. మరి భక్తుడో తనకు ఏం కావాలో కాక దైవానికి ఏం కావాలో ఆలోచిస్తే అతడు నిజమైన భక్తుడు. ఇప్పుడు రాముడికి కావాల్సింది పూజలు, పునస్కారాలు, హంగులు, ఆర్భాటాలు కాదు. ఎప్పుడు అయోధ్యలో బయలుదేరినప్పుడు కడుపు తడిమి కౌసల్య పెట్టిందో పాపం. ఆ తర్వాత సీత అపహరణం జరగడానికి ముందు మరల అడిగి సీతమ్మ వడ్డించి తినిపించి ఉంటుంది. తర్వాత రామచంద్రమూర్తి ఆకలిని గురించి ఎవరు ఆలోచించారు? తమ్ముడైన లక్ష్మణుడికి ఎంతసేపు మూర్ఛపోతున్న రాముడి ముఖాన ఇన్ని నీళ్లు జల్లి ఆయన తెప్పరిల్లేట్టు చేయడమే సరిపోయిందాయే. ఈ లక్ష్మణుడు ఆయనకి భోజనం పెట్టగలిగాడా? ఇప్పుడు మనం ఆలోచించవలసింది పూజలు పునస్కారాలు కాదు, రాముడికి ఇంత ఆహారాన్ని తినిపించాలి అని రకరకాల ఫలాలు తీసుకొచ్చి రాముడికి సమర్పణం చేసింది. ఈ సందర్భంలో శబరి ప్రతి పండు రుచిగా ఉన్నదో లేదోనని కొరికి చూసి ఎంగిలి పళ్ళు పెట్టింది అని ప్రచారంలో ఉన్న కథలు వాల్మీకి మహర్షి చెప్పలేదు, అది ఆయనకి తెలియదు. శబరి ఆటవిక స్త్రీ కాదు, ఆమె వృద్ధ తాపసి. పైగా చాలా కాలంగా ఆశ్రమంలో ఉంటోంది, ఆ అరణ్య ప్రాంతంలో ఉంటోంది కాబట్టి ఏ చెట్టు పండు రుచిగా ఉంటుందో ఆమెకు తెలుసు. ఈవేళ పనిగట్టుకుని ప్రతి పండు కొరికి చూడవలసిన అవసరం ఆవిడికి లేదు. అందువల్ల శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందని తర్వాత వాళ్ళు చమత్కారంగా కల్పన చేశారు భక్తి యొక్క గొప్పతనం చెప్పడానికి. గుహుడు కాళ్ళు గడిగినట్టే ఇలా రామాయణంలో చిత్రమైన కథలన్నీ ప్రవేశించాయి లోకంలోకి.
శబరి ఎంగిలి పళ్ళు పెట్టలేదు. ఆమె గొప్ప తాపసి తప్ప సామాన్యురాలైన అజ్ఞానంతో కూడిన పామర స్త్రీ కాదామె. అందువల్ల అటువంటి సపర్యలన్నీ అందించింది. ఆ శబరికి రాముడికి మధ్య అద్భుతమైన సంభాషణ జరిగింది, చాలా గొప్ప సంభాషణ. నీ జపతపాలు బాగా సాగుతున్నాయని రాముడు అడిగితే రామచంద్రమూర్తి క్షేమాన్ని గురించి శబరి మాట్లాడింది. దైవాన్ని గురించి, దైవ క్షేమాన్ని గురించి ఆలోచించడం మాత్రమే భక్తుడి పని. భక్తుడికి ఏం కావాలో చూడడమే దైవం పని. దైవానికి ఆదర్శం ఎవరంటే రాముడు, నిజమైన భక్తుడు, ఆదర్శప్రాయమైన భక్తురాలు ఎవరంటే శబరి అని శబరి రాముల ఆ సాంగత్యం, సంభాషణ ఒక అద్భుతమైన సన్నివేశం. ఈ వాల్మీకి మహర్షి చెప్పిన ఈ భావాలన్నీ జీర్ణింపచేసుకుని విశ్వనాథ వారు శబరి రాముల మధ్య సంభాషణ చాలా అందంగా చెప్పారు. ఆ రాముడు అడుగుతాడు, ఏమమ్మా మరీ ఇంత పెద్దదాని అయిపోయావు, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నావు, నీ తల ముగ్గుబుట్ట అయిపోయింది కదమ్మా అన్నాడు రాముడు. అవ్వ నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలెనయ్యే నీ శిరంబును అనంగా. ఆవిడన్నది, ప్రభువ నీ ఆత్మవాకిట రంగవల్లిని నుచుటకు ఇంతగాగా పండినదటంసు. ఆత్మారాముడు అయిన నువ్వు వస్తుంటే రామచంద్ర, ఆశ్రమాన్ని అలికి అందంగా రంగవల్లులు పెట్టుకోవాలి కదయ్యా, ముగ్గుబుట్ట సిద్ధమైంది సుమా. అవ్వ నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గుబుట్టవలెనయ్యని శిరంబును అనంగ. ప్రభువా నీ ఆత్మవాకిట రంగవల్లిని నుచుటకు ఇంతగాగా పండినదటంసు. అవ్వా ఎంతో తపించి నీ ఆయువెల్లను ఆర్చి నీ విట్టులు ఎండి ఏకైతివనగా. తెలుగులో ఎండి ఏకైపోయావు అంటారు, తల ముగ్గుబుట్ట అయిపోయిన చక్కని తెలుగు నుడికారాలు ఇవి. ఎండి ఏకైపోయావమ్మా బొత్తిగా. ఏకు అంటే పత్తిని సన్నటి కడ్డీలాగా చేస్తే వచ్చే ఆకారానికి ఏకు అని పేరు. అందుకే తెలుగులో ఇంకో సామెత కూడా ఉంది, ఏకు మేకయింది అని. ఏకు అంటే సన్నని పత్తి కడ్డీ అనమాట, అది దాన్ని ఏకు అంటారు. అది దీపారాధన చేయడానికి ఒత్తిగా ఉపయోగపడుతుంది, అలా చేసినప్పుడే పత్తి. అందుకని ఎలాగూ ఏకైపోయాను కదా నాయనా, దీపారాధన చేయవయ్యా, దీపం వెలిగించు. అవ్వ ఎంతో తపించి నీ ఆయువెల్లను ఆర్చి నీ విట్టులెండి ఏకైతివనగా. ప్రభువ స్నేహంబుచే ఆర్ద్రంబు చేసి. స్నేహము అంటే ప్రేమ ఒక అర్థం, నూనె అని ఒక అర్థం. ఆర్ద్రము అంటే మనస్సు కరిగిపోవడం అని ఒక అర్థం, నూనెలో తడిసిపోవడం అని ఒక అర్థం. స్నేహంబుచే ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంసు. అవ్వ నీ ఇంత తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు గూళ్ళు పట్టినవటంసు. ప్రాణం గూళ్ళు పట్టినమ్మా నీకు, ఎంత బాధపడుతున్నావో కదా అన్నాడు. అవ్వ నీ ఇంత తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు గూళ్ళు పట్టినవటంసు. ప్రభువ నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను ప్రాణము గూట చేరినదటంసు. ఇన్నాళ్ళకి నా ప్రాణం గూటికి చేరింది నాయన నిన్ను చూస్తే. మా గురువులు ఏ లోకంలో ఉన్నారో ఆ అక్షయమైన దివ్య లోకాలకు నీ సన్నిధిలో నీ అనుమతితో నీ ఎదురుగా నేను వెళ్తాను. జటాయువుకి స్వయంగా ఉత్తమ లోకాలు ప్రసాదించిన రామచంద్రమూర్తి శబరికి తాను స్వయంగా మోక్షాన్నో స్వర్గాన్నో ఇవ్వలేదు. శబరి తాను చేసిన అపారమైన సాధన కారణంగా రామచంద్రమూర్తి ఎదురుగా తాను పైలోకాలకు వెళ్ళింది. అందుకే మనకు వేదాంత పంచదశిని రచించిన మహనీయులైన విద్యారణ్య స్వామి వారు ఓ అద్భుతమైన మాట అన్నారు. ఏమన్నారంటే, శబరి మోక్ష సాక్షి రాముడు. శబరి మోక్ష ప్రదాత కాదు రాముడు, శబరి మోక్షం పొందుతుంటే సాక్షిగా నిలబడి చూసినవాడు. అది విద్యారణ్య స్వామి అంతటి మహానుభావుడు, శృంగేరి పీఠాధిపతులు వారు, ఆ పరంపరలో ఒకరు విద్యారణ్య స్వామి వారు అన్నమాట. శబరి మోక్ష సాక్షి రామ. శబరి మోక్షానికి సాక్షిగా ఉన్నవాడు రామచంద్రమూర్తి. అలా రామచంద్రమూర్తి సన్నిధిలో ఆమె దివ్య జ్యోతిస్సుగా మారి ఆ తర్వాత అక్కడ ఒక నదిగా ప్రవహించింది శబరి. అలా శబరికి స్వర్గప్రాప్తి కలుగుతుంటే సాక్షిగా ఉన్న రామచంద్రమూర్తి తమ్ముడితో కలిసి ఋష్యమూక పర్వతం వైపుగా, పంపా సరోవర తీరం వైపుగా అడుగులు వేయడం ప్రారంభించాడు. వేస్తుంటే రాముడు మొట్టమొదటిసారిగా అన్న మాట, సీతా వియోగ దుఃఖం ప్రారంభమైన తర్వాత రాముడికి ఎప్పుడూ అశాంతి తప్ప ప్రశాంతత కలగలేదు. మనస్సులో దుఃఖం తప్ప ఆనంద ఛాయ లవలేశంగా కూడా లేదు. కానీ శబరి చేసిన సేవలలో ఏ మహత్వం ఉన్నదో తెలియదు. కానీ
నిజమైన భక్తుడు ఎంతటి వాడంటే భగవంతుడికైనా ఆనందాన్ని కలిగించగలిగిన శక్తి ఉంటుంది భక్తుడికి. భక్తుడు ఎంతసేపు భగవంతుడిని అది ఇది కావాలి అది కావాలని వేధించేవాడు భక్తుడు కాదు, వాడు వ్యాపారస్తుడు అవుతాడు. పరమాత్మకు తను తాను సమర్పణం చేసుకోవడం భక్తుడి యొక్క లక్షణం. శబరి అలాంటి స్థాయిలో ఉన్నది కాబట్టి రామచంద్రమూర్తికి ఆమె చేసిన ఉపకారం వల్ల రామచంద్రమూర్తి మనస్సులో మొట్టమొదటిసారిగా ఒక రకమైన ప్రశాంతత కలిగింది. రాముడు అన్నాడు, తమ్ముడు ఇలా ఋష్యముఖం వైపు అడుగులు వేస్తూ వెళుతుంటే శబరిని తలుచుకుంటున్న కొద్దీ నా మనస్సుకు ఒక ప్రశాంతత కలుగుతున్నది. కళ్యాణం సముపస్థితం, నా మనస్సుకి ప్రశాంతత కలిగి ఏదో శుభం జరగబోతున్నది. శుభమ ఆవిర్భవిష్యతి, ఒక గొప్ప శుభం కలగబోతున్నది, ఓ గొప్ప మేలు కలగబోతున్నది అని నా మనస్సుకు తోస్తున్నది సుమా అని ఇలా రామచంద్రమూర్తి శబరి నుంచి అందుకున్న భక్తిపూర్వకమైన నిర్వ్యాజమైన సేవలకు పరవశించిపోయి ప్రశాంతమైన దివ్య ఆనంద స్థితిలో అడుగులు వేస్తూ తమ్ముడితో మాట్లాడుతుంటే అక్కడ ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతంలో మలయ పర్వతం అనే పేరు కలిగిన ఒక పర్వతం మీద నలుగురు అనుచరులతో కూడి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న సుగ్రీవుడు అల్లంత దూరాన రామలక్ష్మణులు నడిచి వస్తుంటే చూశాడు. ఈ రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నారు? మంచి క్షత్రియ వీరుల్లా ఉన్నారు. వీళ్ళు క్షత్రియ వీరులే అని నిర్ధారించుకోవడానికి వీలుగా వాళ్ళ మూపున ధనుర్బాణాలు కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు క్షత్రియ వీరులు అని నిర్ణయించుకోవడానికి అభ్యంతరం ఎందుకు కలుగుతోంది అంటే వాళ్ళు నారబట్టలు కట్టుకుని ఉన్నారు, జడలు కట్టుకుని ఉన్నారు. నారబట్టలు కట్టుకోవడం, జడలు కట్టుకోవడం ఋషుల లక్షణం, ధనుర్బాణాలు ధరించడం క్షత్రియుల లక్షణం. వీళ్ళు క్షత్రియులా లేక ఋషులా? వీళ్ళు ఎవరై ఉంటారు? ఆశ్చర్యంగా ఉంది. బహుశా తాను స్వయంగా ఇక్కడికి రావడానికి మహర్షి శాపం అడ్డుగా ఉంది కాబట్టి మా అన్న అయిన వాలి నన్ను సంహరించడానికి గూఢచారులుగా మారువేషంలో ఎవరో అనుచరులైన 2 వీరుల్ని పంపించి ఉంటాడు అని అల్లంత దూరాన వాళ్ళని చూసినప్పటి నుంచి సుగ్రీవుడు భయపడిపోవడం ప్రారంభించాడు. పక్కనున్న 4 అనుచరుల్లో ముఖ్యమైన అనుచరుడు విత్త సచివుడు కిష్కింధాకాండ నుంచి ప్రారంభించి కిష్కింధాకాండకు సుందరకాండకు ఒక విధంగా కథానాయకుడు అని చెప్పదగిన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఆయన అన్నాడు, సంభ్రమస్త్యజ్యతామేష సర్వైః వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి కశ్చన. మహారాజా, ఎందుకయ్యా ఇంత భయపడతావు? సంభ్రమ త్యజ్యతం, ఈ కలవరపాటు వదిలిపెట్టు. ఎందుకని? ఇది మలయ పర్వత ప్రాంతం. భయం నేహాస్తి కశ్చన, భయపడవద్దు, భయపడవలసిన అవసరం లేదు. శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో ఆంజనేయుడు కనిపించగానే పెదవి విప్పి పలికిన మొట్టమొదటి మాట భయం వద్దు. అందుకనే ఆంజనేయుడిని స్మరిస్తే ఏం కలుగుతుంది? నిర్భయత్వమరోగత. ఎందుకు ఆంజనేయుడిని స్మరించాలి అంటే భయానికి ఏ అజ్ఞానం మనకు కారణంగా ఉందో, ఏ బలహీనత కారణంగా ఉందో ఆంజనేయుడి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ బలహీనత, ఆ భ్రాంతి తొలగిపోయి నిర్భయత్వం కలుగుతుంది. ఆంజనేయుడు ఏదో చేత్తో ఇలా మ్యాజిక్ చేస్తే నిర్భయత్వం రావడం కాదు. దైవాన్ని ఆరాధిస్తే మనకేదో ప్రయోజనం కలుగుతుంది అంటే దైవతత్వాన్ని అవగాహన చేసుకుని వంట పట్టించుకుంటే మన ఆలోచన విధానం మారి జీవన వైఖరి వైభవోపేతమైన స్థితికి చేరుతుంది. అందువల్ల ఆంజనేయుడి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, అందుకని హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారు. హనుమంతుడిని స్మరించడం ద్వారా ఇవన్నీ కలుగుతాయి. ఆ నిర్భయత్వ స్థితిని మొట్టమొదటి మాటగా ఆంజనేయుడు చెప్పాడు కిష్కింధాకాండలో. అక్కడి నుంచి కిష్కింధాకాండ కథ ప్రారంభం అవుతుంది. ఆ కిష్కింధాకాండకు సంబంధించిన విశేషాలని రేపటి రోజున మీ ముందు అందించే ప్రయత్నం చేస్తానని చిత్తశుద్ధితో విన్నవించుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.